ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు నుండి 22/5/2022 రివైజ్ డే 13/2/91. రివైజ్ డే 13/2/91. विश्व परिवर्तन में तीव्रता लाने का साधन एकाग्रता की शक्ति एवं एक रस स्थिति. విశ్వ పరివర్తనలో తీవ్రత తీసుకురావటానికి సాధనము ఏకాగ్రత యొక్క శక్తి మరియు ఏకరస స్థితి. आज दूरदेशी बाप अपने दूरदेशी और देसी बच्चों को मिलन मुबारक देने आए हैं. ఈ రోజు దూరదేశైన బాబా తన యొక్క దూరదేశీ మరియు దేశీ అంటే స్వదేశీగా ఉండే అంటే భారతీయులు విదేశీయులు అందరికీ కూడా మిలనము సందర్భంగా శుభాకాంక్షలు ఇవ్వటానికి వచ్చారు. आप सभी भी दूर देश से आए हैं, बाप भी दूर देश से आए. మీరందరూ కూడా దూరదేశం నుండి వచ్చారు, బాబా కూడా దూరదేశం నుండి వచ్చారు. बच्चे बाप को मुबारक देने हैं आए हैं और बाप बच्चों को पदम गुना मुबारक देते हैं. పిల్లలు ఇది 13/2/91 అంటే రెండో నెల ఏముంటుంది శివరాత్రి. పిల్లలు బాబాకు జన్మదిన శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు. బాబా పిల్లలకు పద్మారెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. బనానా అర్థాత్ సమాన్, బనానా పండగ జరుపుకోవటం అంటే సమానముగా తయారు చేయటము. దునియా మే సిర్ఫ్ మనాతే హే లేకిన్ బాప్ మనాతే అర్థాత్ బనాతే హే. ప్రపంచంలో కేవలం పండగ జరుపుకుంటారు, కానీ బాబా ఇక్కడ పండగ జరపటము అంటే తన సమానంగా तैयार చేస్తున్నారు. सभी बच्चे चाहे साकार रूप में सम्मुख हो चाहे आकार रूप में सम्मुख है, सब बच्चे विश्व के कोने कोने में बाप के हीरे तुल्य जयंती मना रहे हैं. పిల్లలందరూ సాకార రూపంలో ఎదురుగా ఉన్నా ఆకార రూపంలో ఎదురుగా ఉన్నా కానీ విశ్వంలో ఉన్న మూల మూలల్లో బాబా యొక్క వజ్రతుల్యమైన జయంతి శివరాత్రి జరుపుకుంటున్నారు. बाप दादा आकारी रूप में सम्मुख बच्चों को भी हीरे तुल्य जयंती की हीरे तुल्य पद्मा पदम मुबारक दे रहे हैं. బాప్ దాదా ఆకారి రూపంలోని సమ్ముఖంగా ఉన్న పిల్లలు ఉన్నారు కదా. ఆకారి అంటే బుద్ధితో యోగంతో బాబా ఎదురుగా అనుభవం చేస్తున్న వాళ్ళు. అటువంటి వారికి కూడా ఈరోజు వజ్రతుల్యమైన జయంతి సందర్భంగా వజ్రతుల్యమైన పద్మ శుభాకాంక్షలు ఇస్తున్నారు. इस महान अवतरित होने की जयंती को आप सभी बच्चे मनाते स्वयं भी हीरे तुल्य बन गए हो. ఈ మహాన్ అవతరితమైన జయంతిని పిల్లలందరూ మీరు జరుపుకుంటూ స్వయం కూడా వజ్రతుల్యంగా తయారైపోయారు కదా. इसको कहा जाता है मनाना अर्थात बनाना. దీన్ని ఏమంటారు? పండగ జరుపుకోవటం అంటే తయారవ్వడము అంటే ఇదే. हर एक बच्चे के मस्तक पर पद्मा पदम भाग्यवान बनने का सितारा चमक रहा है. ప్రతి పిల్లల మస్తకంలో పద్మ భాగ్యవంతులుగా తయారయ్యే నక్షత్రం మెరుస్తుంది. तो मनाते मनाते सदा के लिए भाग्यवान बन गए. కాబట్టి బాబా వచ్చిన దగ్గర నుండి శివ జయంతి చేస్తూ పండగ చేసుకుంటూ సదాకాలానికి భాగ్యవంతులుగా తయారైపోయారు. ఫస్ట్ పేరాగ్రాఫ్ లో బాబా ఏం చెప్తున్నారు? వజ్రతుల్య జీవితం తయారైపోయింది. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు బాబా? పద్మ భాగ్యవంతులు, సదాకాలానికి భాగ్యవంతులైపోయారు ఈ జయంతి జరుపుకుంటూ. ऐसे अलौकिक జయంతి सारे कल्प में कोई भी नहीं मनाते. ఇలాంటి అలౌకిక జయంతి మొత్తం కల్పంలో ఎవరు కూడా జరుపుకోరు. चाहे महान आत्माओं की भी जयंती मनाते हैं, लेकिन वो महान आत्माएं मनाने वालों को महान बनाते नहीं है. మహాన్ ఆత్మలు మహాత్ములు అని చెప్పి వాళ్ళ జయంతి కూడా జరుపుకుంటుంటారు కదా. గాంధీ అనేటువంటి మహాత్మా గాంధీ అంటారు. ఇలా మహాత్మా అనే టైటిల్లో ఉన్నటువంటి ఎంతో మంది జయంతి జరుపుకుంటారు, కానీ మహాన్గా తయారు చేయరు వాళ్ళు అక్కడ. इस संगम पर ही आप बच्चे परमात्मा जयंती मनाते
మహాన్ బన్ జాతి. కానీ సంగమిగల పిల్లలు మీరు పరమాత్మ జయంతి జరుపుకుంటూ మహాన్గా తయారైపోతున్నారు. శ్రేష్ఠతి శ్రేష్ఠాత్మయి బన్ జాతి, అతి శ్రేష్టమైన ఆత్మలుగా తయారైపోతున్నారు. ऐसे हुर्रियत तुल्य जीवन बनाते जो जन्म जन्मांतर हीरे और రతనం से खेलते रहते. ఎలాంటి వజ్రతుల్య జీవితం తయారు చేసుకుంటున్నారంటే మీరు జన్మ జన్మలు కూడా వజ్రాలు రత్నాలతోనే ఆడుతూ ఉంటారు మీరు. అలాంటి జయంతి జరుపుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఆజ్ కా యాద్గార్ దివస్ సిర్ఫ్ బాప్ కా నీ లేకిన్ బచ్చోं का भी బర్త్డే है. బాబా చెప్తున్నారు ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ స్మృతి చిహ్నము కేవలం బాబాదే కాదు, కానీ పిల్లలది కూడా జయంతి జన్మదినం జరుపుకుంటున్నారు. బాబాదే కాదు, పిల్లలది కూడా. क्योंकि जब बाप अवतरित होते तो बाप के साथ ब्रह्मा दादा भी పరివర్తిత ఆత్మ అవతరిత होते हैं. ఎందుకంటే పిల్లల జయంతి ఎలా అయింది? బాబా అవతరించడంతో బాబాతో పాటు బ్రహ్మ దాదా పరివర్తనైన ఆత్మ శుభభవత్సక ఆయన కూడా అవతరిస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. అంటే నూతన జన్మ శివ బాబా తన శరీరాన్ని రాగానే తీసుకుంటున్నారు కదా. బాప్ और दादा दोनों का साथ साथ అవతరణ होता है. అంటే ఇక్కడ శివ బాబా మరియు బ్రహ్మ దాదా ఇద్దరిది ఒకేసారి అవతరణ అనేది జరుగుతుంది. सिवाय ब्राह्मणों के बाप दादा स्थापना का यज्ञ रच नहीं सकते, इसलिए बाप दादा और ब्राह्मण बच्चे साथ साथ अवतरित होते. शिव बाबा బ్రాహ్మణులు బాప్ దాదా బ్రాహ్మణులు లేకుండా బాప్ దాదా ఈ స్థాపన యొక్క యజ్ఞాన్ని రచించలేరు అని చెప్తున్నారు బాబా. అందుకు వస్తూనే బ్రహ్మ బాబాని రచించాల్సి వస్తుంది, బ్రాహ్మణుల్ని ముందు తయారు చేసుకోవాల్సి వస్తుంది కదా. యజ్ఞం మనం పెట్టినప్పుడు ముందు బ్రాహ్మణులు ఎవరు ఉంటారు మాట్లాడుకుంటాం కదా. బ్రాహ్మణులు లేకుండా బాబా ఈ యజ్ఞాన్ని స్థాపించలేరు. అందుకని ఏమైపోయింది, బాబా జయంతితో పాటు బ్రహ్మ బాబాది బ్రాహ్మణ పిల్లలది జయంతి అయిపోయింది. इसलिए बाप दादा और ब्राह्मण बच्चे साथ साथ अवतरित होते. అందుకే బాప్ దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు తోడుగానే అవతరిస్తున్నారు కదా. तो किसका जन्मदिन कहेंगे? आपका व बाप का. आपका भी है ना. ఒక బాబా జన్మదినమే అంటారా, మీ జన్మదినం కూడానా? మీది కూడా ఉంది కదా ఇందులో. तो आप बाप को मुबारक देते और बाप आपको मुबारक देते. మీరు బాబాకు శుభాకాంక్షలు ఇస్తున్నారు ఈ పండగ సందర్భంగా. మరి బాబా మీకు శుభాకాంక్షలు ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. శివ జయంతి అర్థాత్ పరమాత్మ జయంతి को महाशिवरात्रि क्यों कहते हैं? శివ జయంతి అంటే ఏంటి? పరమాత్మ యొక్క జయంతిని మహాశివరాత్రి అంటారు కదా. ఎందుకంటారు? సిర్ఫ్ శివరాత్రి नहीं कहते लेकिन महाशिवरात्रि कहते. కేవలం శివరాత్రి అన్నారు, महाशिवरात्रि ने टाइटल इస్తూ ఉంటారు బాబా జయంతికి. क्योंकि इस अवतरित दिवस पर शिव बाप ब्रह्मा दादा और ब्राह्मणों ने महान संकल्प का व्रत लिया कि विश्व को पवित्रता के व्रत से महान श्रेष्ठ बनाएंगे. ఎందుకంటే బాబా అవతరించిన ఈ దివసము శివరాత్రి రోజున బ్రహ్మ దాదా మరియు బ్రాహ్మణులు మహాన్ సంకల్ప యొక్క వ్రతం తీసుకున్న రోజు శివరాత్రి. అంటే ఏంట మహాన్ సంకల్పం తీసుకున్నారు? విశ్వాన్ని మా పవిత్రత యొక్క వ్రతం ద్వారా మహాన్గా శ్రేష్టముగా తయారు చేస్తాము అనే దృఢ సంకల్ప యొక్క వ్రతం, మహాన్ సంకల్ప యొక్క వ్రతం తీసుకున్న రోజు శివరాత్రి. ఏమని సంకల్పం? మేము పవిత్రత ధారణ చేసే వ్రతం తీసుకోవటం ద్వారా ఈ ప్రపంచాన్ని మహాన్గా శ్రేష్టంగా తయారు చేస్తాం ఆ పవిత్రత ద్వారా.
అని ఒక మహాన్ సంకల్పం తీసుకున్న రోజు ఇది శివరాత్రి అంటే. బాబా వచ్చే కదే కదా సంకల్పం చేయిస్తున్నారు మన ద్వారా. विशेष आदिदेव ब्रह्मा अपने निमित्त ब्राह्मण आदि बच्चों के साथ इस महान व्रत लेने के निमित्त बने। तो महान बनाने के व्रत लेने का दिव्य दिवस है, इसलिए महाशिवरात्रि कहा जाता है। विशेषंगा आदि దేవుడు బ్రహ్మ బాబా తనతో పాటు నిమిత్తమైన బ్రాహ్మణ పిల్లలతో కలిసి ఈ మహాన్ వ్రతం తీసుకోవటానికి నిమిత్తమయ్యారు. మొట్టమొదట పవిత్రత యొక్క వ్రతం తీసుకోవటానికి బ్రహ్మ బాబా. అందుకే మహాన్గా తయారు చేసే వ్రతము తీసుకునే దివ్య దివసముగా తయారైంది శివరాత్రి. అందువల్లనే మహాన్ సంకల్పం మహాన్ ప్రతిజ్ఞ తీసుకున్న రోజు అవడం వల్లే महाशिवरात्रि అని పేరు వచ్చింది అని చెప్తున్నారు బాబా. और आप ब्राह्मण बच्चों ने ये महान व्रत लिए, इसके यादगार स्वरूप में आज तक भी भक्त लोग व्रत रखते. బ్రాహ్మణ పిల్లలు మీరు వ్రతం తీసుకున్న దాని గుర్తుగాని ఈనాటి వరకు భక్తులు వ్రతాలు చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు. ये महान जयंती प्रतिज्ञा लेने की जयंती है. వ్రతం తీసుకోవడం, మహాన్ సంకల్పం చేయడం, వాళ్ళైతే ఒకరోజు చేస్తారు కదా వ్రతం. కానీ మనం మొత్తం ఈ జన్మ ఏదైతే ఇంకా మిగిలి ఉందో మన జీవితం అంతా పవిత్రంగా ఉండే వ్రతము మహాన్ సంకల్పం తీసుకుంటున్నాం లేదా ప్రతిజ్ఞ తీసుకునే జయంతి ఇది అని చెప్తున్నారు బాబా. एक तरफ प्रत्यक्ष होने की जयंती, दूसरी तरफ प्रतिज्ञा लेने की जयंती है. ఒకవైపు బాబా ప్రత్యక్షమైన జయంతి ఇది. సృష్టిపైకి దిగి వచ్చారు కదా అందరి ముందు సృష్టిలో ప్రత్యక్షం కావడానికి. రెండో వైపు మనందరము ప్రతిజ్ఞలు తీసుకునే జయంతి ఇది. आदि समय में आप सभी जो भी निमित्त बने आदि देव के साथ आदि रतन निकले, उन्होंने प्रतिज्ञा का प्रत्यक्ष फल आप सभी प्रत्यक्ष हुए. ఆదిలో ఎవరైతే నిమిత్తమయ్యారో ఆది దేవుడు బ్రహ్మ బాబాతో పాటు ఆది రత్నాలు తయారయ్యారో వాళ్ళందరి ప్రతిజ్ఞ యొక్క ప్రత్యక్ష ఫలం మీరందరూ ప్రత్యక్షమయ్యారు, బాబా పిల్లలు అయ్యారు. వాళ్ళు చేసిన త్యాగము ప్రతిజ్ఞ దాని రిజల్టే మీరందరూ బాబా దగ్గర పిల్లలుగా ప్రత్యక్షమయ్యారు. देखो कहाँ कहाँ कोनों में चले गए थे, कितने कोने में चले गए, ఎక్కడెక్కడ ఎన్ని మూలల్లోకి చెదిరిపోయి ఉన్నారు బాబా పిల్లలు. लेकिन बाप ने मिट्टी में छिपे हुए अपने हीरे तुल्य बच्चों को ढूंढ लिया है ना. ఎక్కడెక్కడ చెదిరిపోయిన మట్టిలో దాగి ఉన్న వజ్రాలు అయిన పిల్లల్ని వెతికి తీసుకున్నారు కదా బాబా. అంటే విదేశీయులు ఉన్నారు బాబా ఎదురుగా అనుకుంటాను, అందుకు బాబా విదేశీయులతో ఉద్దేశించి మాట్లాడుతున్నారు. कितने कोने में चले गए, अभी तो विश्व के कोने कोने में आप होलिएस्ट और हाईएस्ट हीरे चमक रहे हो. బాబా చెప్తున్నారు ఇప్పుడైతే విశ్వం యొక్క మూల మూలలో హోలియెస్ట్ పిల్లలుగా మరియు హైయెస్ట్ పిల్లలుగా మెరుస్తున్నారు ఇప్పుడు మీరు అని చెప్తున్నారు బాబా. तो ये परमात्मा जयंती के व्रत और प्रतिज्ञा का फल है. अंत होलिएस्ट हाईएस्ट ఎలా పరమాత్మ జయంతి సందర్భంగా చేసుకున్న వ్రతము మరియు ప్రతిజ్ఞ యొక్క ఫలము రిజల్ట్. మీ జీవితం హోలియెస్ట్ హైయెస్ట్ అయిపోయింది విశ్వంలోకి అని చెప్తున్నారు బాబా. आप सभी अब भी चारों ओर शिव बाप के झंडे के आगे प्रतिज्ञा लेते हो ना. మీరందరూ కూడా శివ బాబా జెండా దగ్గర ప్రతిజ్ఞ తీసుకుంటారు కదా శివరాత్రి రోజు. तो ये आदि रस्म की विधि अब तक आप भी करते रहते हो. ఆదిలో బ్రహ్మ బాబా ఆది రత్నాలు వ్రతము ప్రతిజ్ఞ తీసుకున్న దాని యాదగారుగా ఇప్పుడు కూడా మీరందరూ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు. ये परमात्मा जयंती जिसको शिवरात्रि भी कहते हैं,
రాత్రి అర్థాత్ అంధకార్ పరమాత్మ జయంతిని శివరాత్రి అంటాం కదా. రాత్రి అనే పదానికి అర్థము अंधकारमु. अंधकार में जो व्यक्ति व वस्तु जैसे होती वैसे दिखाई नहीं देते, होते भी दिखाई नहीं देते. अंधकारम అంటే ఎలా ఉంటుంది, చీకటి అంటే ఎలా ఉంటుంది, వ్యక్తి వస్తువు అక్కడ ఉన్నప్పటికీ కూడా మనకి కనిపించదు, ఒకవేళ కనిపించినా స్పష్టత ఉండదు కదా. जब बाप अवतरित होते तो आप भी जो आप है जो है जैसा है ना अपने आप को देख सकते थे ना बाप को देख व जान सकते थे. బాబా వచ్చేటప్పటికి ఎటువంటి అంధకారం ఉంది, మీరు కూడా మిమ్మల్ని మీరు ఎవరు, మీరు ఎలాంటి వాళ్ళు, ఎలా ఉన్నారు అని మిమ్మల్ని మీరు కూడా చూసుకోలేని కండిషన్లో ఉన్నారు కదా. నేను ఆత్మ, ఇవన్నీ తెలుసా బాబా రాకముందు. అలాగే బాబాను కూడా తెలుసుకోవడము చూడడం అనే కండిషన్ లేదు బాబా అవతరించే టైంకి. దీన్ని ఏమంటారు, అంధకారంలో ఉన్నట్టే కదా. నేత్ర యథార్థ కార్య नहीं करते थे, स्पष्ट दिखाई नहीं देता तो आप भी अंधकार में थे ना. మీ నేత్రాలు పని చేయలేదు, స్పష్టంగా కనిపించలేదు బాబా గాని మీ స్వరూపం మీకు గాని. కాబట్టి ఇది అంధకారం అంటారు కదా. अपने को ही नहीं देख सकते थे इसलिए बाप पहले इस अंधकार को मिटाते. మీ స్వయాన్ని మీరు కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉండేవారు కాబట్టి బాబా వచ్చి ఇప్పుడు ఈ అంధకారాన్ని తొలగిస్తున్నారు. तो शिवरात्रि अर्थात अंधकार को मिटाए, यथार्थ का प्रकाश प्रज्वलित होना. కాబట్టి శివరాత్రి అంటే అంధకారం తొలగించుకొని యథార్థమైన ప్రకాశం ప్రజ్వలితమయ్యే రోజు. इसलिए శివరాత్రి కేకర్ మనాతే, అందుకే కదా శివరాత్రి అనే పదం ఇచ్చి జరుపుకుంటారు. ఇంకెవ్వరి జయంతికి రాత్రి అనే పదం ఇవ్వరు. రాత్రి పుట్టినట్టు చూపించారు కృష్ణుడు కానీ, చాలా మంది జన్మ రాత్రి జరుగుతుంది అయినా కానీ రాత్రి అని పేరు ఇవ్వరు. ఒక శివుడికే ఆ పేరు ఇవ్వడంలో అర్థం ఏంటి, ఇలాంటి ఇప్పుడు బాబా వర్ణించినలాంటి ఈ అంధకారాన్ని తొలగించి ప్రకాశాన్ని ప్రజ్వలింప చేస్తున్నారు బాబా వచ్చి, అందుకే శివరాత్రి అన్నారు. भक्ति मार्ग की विधियां भी आपकी यथार्थ विधियों का यादगार है. భక్తిలో శివరాత్రి రోజు కొన్ని విధులు పాటిస్తారు, కొన్ని పద్ధతులు అనుసారం పండగ చేసుకుంటారు. అది మీ యొక్క యథార్థమైన విధి ఏదైతే ఇప్పుడు నడుస్తుందో సంగమయుగంలో దాని గుర్తుగానే ఆ విధి సాంప్రదాయాలు వచ్చే భక్తిలో అని చెప్తున్నారు బాబా. एक तरफ भक्तों की विधि और दूसरे तरफ है बच्चों की संपूर्ण विधि. ఒకవైపు భక్తుల యొక్క విధి నడుస్తుంది, వాళ్ళ విధి అనుసారం పండగ చేస్తున్నారు. సంగమయుగంలో ఇది స్పెషల్ అన్నమాట. ఇంకోవైపు పిల్లలు ఫాలో అయ్యే విధి పిల్లలు ఫాలో అవుతున్నారు. ఈ బాబా అవతరించే లైఫ్ అంతా మనం చేసే విధి కదా, వాళ్ళు ఒక్క రోజు కోసం చేస్తారు. दोनों ही देख बाप हर्षित होते हैं. పిల్లలది అటు భక్తులది రెండు చూసి బాబా హర్షితులవుతున్నారు. आप लोग भी हर्षित होते हो ना कि हमारे भक्त फॉलो करने में कितना होशियार है. మీరు కూడా హర్షితులు అవుతున్నారు కదా, మా భక్తులు మమ్మల్ని ఫాలో చేయడంలో ఎంత తెలివైన వారుగా ఉన్నారు. लास्ट जन्म तक भी अपनी भक्ति की विधियां निभाते आते. ఎంత తెలివైన వారంటే లాస్ట్ జన్మ వరకు కూడా భక్తి యొక్క విధిని నిభాయిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. ये सब है बाप और आप बिंदु रूप की कमाल. బాబా మరియు బిందు రూపమైన మీ అద్భుతమే ఇదంతా అని చెప్తున్నారు బాబా. शिव बाबा के साथ सालिग्राम भी साथ साथ पूजे जाते हैं. आप सभी बिंदी स्वरूप के महत्व को जानते हैं, इसलिए आज तक भक्तों में शिव अर्थात बिंदु स्वरूप का महत्व है. शिव బాబాతో పాటు శాలిగ్రామాల్ని కూడా తయారు చేసి పూజ చేస్తారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు బిందు స్వరూప యొక్క మహత్వం తెలుసుకుంటున్నారు కదా బాబా వచ్చాక. ఆత్మ
బిందు యొక్క మహత్వం. అందుకే ఈ రోజు వరకు భక్తుల్లో శివుడి యొక్క అంటే బిందు స్వరూప యొక్క మహత్వం వారి దృష్టిలో ఉంది అని చెప్తున్నారు బాబా. वो सिर्फ बिंदु रूप को जानते, यथार्थ नहीं जानते, अपने रूप से जानते हैं. కేవలం బిందు అని మాత్రం వాళ్ళకి తెలుసు, అందుకే లింగం పెట్టుకున్నారు కదా, కానీ యథార్థ రూపంలో అయితే తెలీదు అని చెప్తున్నారు బాబా వాళ్ళకి. लेकिन आप बाप को सिर्फ बिंदु रूप से नहीं, लेकिन बिंदु के साथ जो सर्व खजानों का सिंधु है, तो बिंदु के साथ सिंधु रूप को भी जानते हो. భక్తులు అతడొక జ్యోతి, అతడొక బిందు అనే లింగాన్ని తయారు చేస్తున్నారు, అంత మాత్రమే వాళ్ళకి తెలుసు, కానీ యథార్థ పరిచయం తెలియదు. కానీ మీరు బిందువుతో పాటు బాబా సింధు అనేది కూడా మీరు తెలుసుకున్నారు. సింధు అంటే సర్వ ఖజానాలకు సాగరము, సముద్రము అయ్యారు బాబా అనేది తెలుసుకోవటమే కాదు, చూస్తున్నారు కదా, अनुभव చేస్తున్నారు కదా. दोनों रूप से जाना है ना, सिंधु स्वरूप को जानते आप भी मास्टर सिंधु बन गए. బాబా యొక్క సింధు స్వరూపాన్ని తెలుసుకుని మీరు కూడా మాస్టర్ సింధు అయిపోయారు కూడా, బాబా నుండి పొందుతూ పొందుతూ. आप में कितने खजाने भरे हुए हैं, हिसाब लगा सकते हो. ఎన్ని ఖజానాలు పొందారు కదా బాబా నుండి, లెక్క వేయగలరా? अनगिनत अता और अविनाशी खजाने, లెక్కలేనంత అపారం మరియు అవినాశి ఖజానా పొందేది మీరు. सभी మాస్టర్ సింధు బనే హోనా కి అబ్ బన్నా హై. మాస్టర్ సింధు అయిపోయారు కదా అందరూ, ఇప్పుడు ఇంకా తయారవ్వాలా? బాబా లా మాస్టర్ సింధు ఎక్కడయ్యాము అనుకుంటున్నారా? తపస్య వర్షమే క్యా కరెంగే. 91 లో తపస్య సంవత్సరం అని జరుపుకోవటం జరిగిందనమాట. అంటే ఇంకా సంవత్సరం సేవలు ఏమీ లేవు, ప్రతి ఒక్కరు కూడా తపస్సు చేయడం, మౌనవ్రతం పాటించడం ఇవన్నీ ఉండేవి అన్నమాట. తపస్య సంవత్సరంలో ఏం చేస్తారు? తపస్య జో భీ సంకల్ప కరెంగే వో దృఢత. తపస్సు అంటే ఏది సంకల్పిస్తారో అది దృఢత్వం ఉండాలి అని చెప్తున్నారు బాబా. తపస్య అర్థాత్ ఏకాగ్రత, దృఢత. తపస్సు అంటే ఏకాగ్రత మరియు దృఢత. योगी जीवन में तो अभी भी हूं, आप सभी योगी जीवन वाले हो ना. తపస్సు అంటే మీనింగ్ ఏం చెప్తున్నారు బాబా? ఒకటి దృఢత, ఏది మీరు ఆలోచించిన, ఏది చేసిన. ఇంకొకటి ఏకాగ్రత. యోగి జీవితంలో ఉన్నారు కదా మీరు, कि 8 घंटा 6 घंटा या कुछ घंटे योग लगाने वाले हो. అందరూ యోగి జీవితమేనా? లేదా 8 గంటలు 6 గంటలు లేదా కొన్ని గంటలు యోగం చేసే వాళ్ళం మేము జీవితం అంతా యోగిగా లేము అంటారా? योगी जीवन तो है ही, फिर खास तपस्या वर्ष क्यों रखा है? యోగి జీవితమే తయారైపోయింది మీది, మళ్ళీ ప్రత్యేకంగా తపస్య సంవత్సరం ఎందుకు పెట్టుకున్నారు? बाप दादा सभी बच्चों को योगी जीवन वाले योगी आत्माओं के रूप में देखते हैं और हो भी योगी जीवन में, और जीवन तो समाप्त हो गई. బాప్ దాదా పిల్లలందరినీ యోగి జీవితం ఉండే యోగి ఆత్మల రూపంలో చూస్తున్నారు. చూడడమే కాదు, మీరు ఉన్నారు కూడా యోగి ఆత్మలే మీరు అని చెప్తున్నారు బాబా. ఎందుకు? ఎందుకంటే వేరే జీవితం ఇంకా సమాప్తి అయిపోయింది, ఇంకా వేరే జీవితం మీద మీకు ప్రీతి లేదు కదా, యోగి జీవితం అయిపోయినట్లని. भटकी हुई भोगी जीवन से थक कर निराश होकर सोच समझ कर योगी बने हो. అలసిపోయి ఉన్నటువంటి ఆ జీవితం నుండి, పాత జీవితం నుండి అలసిపోయి నిరాశ వచ్చేసి ఆలోచించి అర్థం చేసుకుని యోగి అయ్యారు మీరు. విసిగిపోయి బయట ప్రపంచాన్ని చూసి సోచ్ సమజ్కర్ బనే హో యా కిస్కే कहने से बन गए हो. కరెక్ట్గా ఆలోచించి అర్థం చేసుకుని బాబా పిల్లలు అయ్యారా? లేదా ఎవరైనా చెప్తే బాబా పిల్లలు అయ్యారా? अनुभव करके बनी हूं या सिर्फ अनुभव सुनकर बन गई हूं? అనుభవం చేసి బాబా పిల్లలు అయ్యారా? కేవలం అనుభవం విని బాబా పిల్లలు అయ్యారా? अनुभवी बन करके योगी बनी हूं या सिर्फ सुना और देखा तो अच्छा लग गया, सिर्फ देख करके सौदा किया या सुनकर सौदा किया है? कहाँ किसके धोखे में तो नहीं आए हूं, अच्छी तरह से देख लिया है. अनुभवी आई योगी गता रही है.
లేదా ఎవరో చెప్పారు, విన్నాను, చూసాను ఎవరినో, నాకు మంచిగా అనిపించింది, అందుకు నేను వచ్చేసాను ఈ జ్ఞానంలో. అలా బాబా పిల్లలయ్యారా? బాబాతో బేరం కుదరడం కదా, బాబా పిల్లలు అవ్వడం అంటే బాబాతో బేరం పెట్టుకున్నాం. ఈ బేరం ఆలోచించి అర్థం చేసుకుని బేరం పెట్టుకున్నారా బాబాతో, లేదా ఎవరి నోటి నుండి విని బాబాతో ఈ వ్యాపారం బేరం పెట్టుకున్నారా? ఆలోచించండి ఒక్కసారి. ఎవరి మాటల ప్రభావంలో పడి మోసపోయి వచ్చేలేదు కదా ఇక్కడికి. అడుగుతున్నారు బాబా. బాగా అర్థం చేసుకుని చూసే వచ్చారా? అభిబి దేఖ్లో. ఒకవేళ అలా జరగలేదు, నేను అంతా తెలుసుకోలేదు, ఇలా అంటే నేను రాకపోయేదాన్ని అలా ఏమైనా ఉంటే ఒక్కసారి పరిశీలించుకోండి, చూసుకోండి. ఇప్పుడు కూడా టైం ఇస్తున్నాను. మీ మనసుతోనే మీరు బాబాని అర్థం చేసుకున్నారా? మీ బుద్ధితో, మీ మనసుతో మీరు నడుస్తున్నారా ఈ జ్ఞాన మార్గంలో? చెక్ చేసుకోండి. कोई जादू तो नहीं लग गया లేదా ఏదో గారడిలాగా పడిపోయింది ఆ క్షణంలో నేను వెళ్ళినప్పుడు, అందుకే ఇక్కడికి వచ్చేసాను ఈ జ్ఞానంలో. ఆ క్షణంలో ఎందుకు అలా అనిపించేసింది? ఆ మా అక్కల మాటలు, లేకపోతే ఎవరిని చూసి నేను ఈ లోతులోకి వచ్చాక ఇంత నాకు తెలియలేదు, ఇంత శ్రమ ఉంటుంది, ఇంత పురుషార్థం చేయాలి, ఇంత కష్టపడాలి, జీవితమే అంత త్యాగం చేయాలి నాకు తెలీదు, ఏదో మంత్రం వేసేసినట్టు అయిపోయింది అలా ఫీల్ అవుతున్నారా? ఎవరు గారడి వేసేలేదు కదా మీ పైన. ఎలా వచ్చారు జ్ఞానంలో? తీనో ఆంకే కోల్ కర్ సోదా కియా హై. 3 కళ్ళు, ఈ 2 కళ్ళు జ్ఞానం అనే నేత్రం, బుద్ధి నేత్రం, 3 తెరిచి చక్కగా చూసి బాబాతో సంబంధం పెట్టుకున్నారా? क्योंकि बुद्धि भी आंख है, ये 2 आंखें और बुद्धि की आंख तीनों खोल कर सौदा किया है. బుద్ధి కూడా ఒక నేత్రం ఈ 2 కళ్ళతో పాటు. కాబట్టి 3 కళ్ళు తెరుచుకొని చక్కగా బాబాతో బేరం సంబంధం పెట్టుకున్నారా? ఏమంటారు? సభి పక్కే హే? పక్కేనా ఈ విషయం? 3 కళ్ళు తెరిచే చూసాం బాబా మిమ్మల్ని అని. सभी बच्चे मीठी मीठी रूहान करते, कहते बाबा है तो आपके ही, और कहाँ तो जाएंगे ही नहीं, बाबा है तो हम आपके ही. పిల్లలందరూ మధురాతి మధురమైన సంభాషణ చేస్తున్నారంట బాబాతో. ఆ సంభాషణలో ఏం చెప్తున్నారు? బాబా, మేము మీ పిల్లలమే, మేము ఇంకెక్కడికి వెళ్ళాం కదా, ఇంకెక్కడికి వెళ్తాం, మేము మీ పిల్లలమే అని అంటున్నారు. और ज्ञानी योगी जीवन भी बहुत अच्छी लगती है, लेकिन थोड़ा थोड़ा किसी न किसी बात में सहन करना पड़ता है. నాకు మీ పిల్లలమే ఎప్పటికైనా, కానీ జ్ఞానం యోగం యొక్క జీవితం కూడా బాగా అనిపిస్తుంది, మాకు ఇష్టపడుతుంది. కానీ కొంచెం కొంచెం ఏదైనా విషయాలు, సమస్యలు వచ్చినప్పుడు సహిస్తున్నానా అని ఒక ఫీలింగ్ వస్తుంది. సహించి నడవాల్సి వస్తుందా అని అలా అనిపిస్తుందా? కష్టము సహించాల్సి వస్తుందని. उस समय मन और बुद्धि हलचल में आ जाती है. ये कब तक होगा, कैसे होगा? ఎప్పుడైతే ఏదైనా అప్పుడప్పుడు సమస్య వచ్చేస్తుందో బుద్ధి అలజడిలోకి వచ్చేస్తుంది. బాబా, నాకు నిశ్చయం ఉంది, మీ సంతానమే, నేను అర్థం చేసుకునే మీ సంతానం అయ్యాను. ఈ జ్ఞాని జీవితం, యోగి జీవితం కూడా చాలా ఇష్టపడుతుంది. కానీ చిన్న చిన్న విషయాలు, సమస్యలు వచ్చినప్పుడు, అది సహించాల్సి వచ్చినప్పుడు మనస్సు, బుద్ధి అలజడిలోకి వెళ్ళిపోతుంది. ఎంతవరకు ఇలాంటి పాత్ర నాది ఉంటుంది, ఎలా ఇది సెట్ అవుతుంది, ఇలా జరుగుతుంది అని ఇలా కొంచెం हलचल అయితే వస్తున్నాము అని చెప్తున్నారు పిల్లలు. बीच बीच में जो हलचल होती, चाहे अपने से, चाहे सेवा से, चाहे साथियों से, ये हलचल निरंतर में अंतर लेती है. కాబట్టి మధ్య మధ్యలో ఈ జ్ఞానంలో నడుస్తూ మన సాథి అక్కలతో వచ్చే సమస్య వచ్చు, లేకపోతే మనలో మనమే, మన స్వభావం, మన సంస్కారం, మన అలవాట్ల వలన, లేకపోతే సేవ కారణంగాను
ఏదైనా అలజడి, ఏదైనా ఒక అటు ఇటుగా కొంచెం అప్ డౌన్ సమస్య మన దగ్గర వచ్చిన అలజడిలో రావడం వలన మనం నిశ్చయం అనేది అప్పుడు కొంచెం హల్చల్లో రావడం వలన నిరంతరం ఒకే స్థితిలో ఉండడం అనేది ఉండట్లేదు, తేడా వచ్చేస్తుంది అని చెప్తున్నాను బాబా. तो सहन शक्ति की परसेंटेज थोड़ी कम हो जाती है. ఎప్పుడైతే ఆ తేడా వచ్చేస్తుందో నిరంతరము అనే స్టేజ్ లో సహన శక్తి యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది. है पक्के लेकिन पक्के को भी कभी कभी ये बातें हिला देती हैं. అందరూ పక్కాయే, బాబా పిల్లలమే, ఆలోచించే బాబా పిల్లలే, కానీ పక్కాగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఈ విషయాలు సమస్యలు అనేవి పరిస్థితి అనేది కదిలించేస్తుంది పిల్లల యొక్క స్థితిని అని చెప్తున్నారు బాబా. तो तपस्या वर्षाता सर्व गुणों में, सर्व शक्तियों में, सर्व संबंधों में, सर्व स्वभाव संस्कार में 100% पास होना. కాబట్టి తపస్య సంవత్సరం జరుపుకోవటము అంటే సర్వ గుణాలలో, సర్వ శక్తుల్లో, సర్వ సంబంధాల్లో, సర్వ స్వభావ సంస్కారాల్లో 100% పాస్ అయిపోవాలి, అలా తయారవ్వాలి. అవి పాస్ లేకిన్ ఫుల్ పాస్ ఇప్పుడైతే పాస్ అయ్యేలాగా తయారయ్యారు, ఇంకా ఫుల్ పాస్ అయ్యేలాగా కాలేదు మీరు అని చెప్తున్నారు బాబా. ఏకే పాస్, దూసరా హే ఫుల్ పాస్, और तीसरा है पास విధానం. పాస్ అవ్వడం ఉంటుంది, ఫుల్ పాస్ అవ్వడం అనేది ఉంటుంది, ఇంకొకటి పాస్ విధానం అంటే గౌరవంగా పట్టా పొంది పాస్ అవ్వడం. तो तपस्या वर्ष में अगर पास विधान थोड़े बने तो फुल पास तो सब बन सकते हैं. और फुल पास होने के लिए सबसे सहज साधन है, जो भी कोई पेपर आते हैं और इस तपस्या वर्ष में भी पेपर आएंगे, ऐसे नहीं कि नहीं आएंगे, लेकिन पेपर समझकर पास करो. తపస్య సంవత్సరంలో ఒకవేళ కొద్ది మంది పాస్ విధానరే చూపించిన మిగిలిన అందరూ ఫుల్ పాస్ అయిపోతారు. ఫుల్ పాస్ అవ్వాలంటే దానికి సాధనము సహజమైంది. యుక్తి బాబా ఏం చెప్తున్నారంటే, ఏ పరీక్ష పేపరు, ఏ సమస్య మీ ఎదురుగా వచ్చినా కూడా రాదు అని మాత్రం అనుకోకండి, వస్తుంది. పరీక్షలు, సమస్యలు, పరిస్థితులు వస్తాయి, కానీ దానిని ఒక పరీక్ష అనుకుని పాస్ అయి చూపించండి. బాత్ కో బాత్ నీ సమझो, పేపర్ సమझो, సమస్యను సమస్య అనుకోకండి, ఇదొక ఎగ్జామ్, పరీక్ష అనుకోండి. पेपर के क्वेश्चन के विस्तार में नहीं जाते, ये क्यों आया, कैसे आया, किसने किया, पास होने का सोचकर पेपर को पार करते. तो पेपर समझकर पास करो. పరీక్షకి వెళ్ళినప్పుడు అక్కడ క్వశ్చన్ పేపర్ చూసి అలా విస్తారంగా ఆలోచిస్తూ కూర్చుంటారండి. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, ఎవరిచ్చారు నాకు, ఆ పని చేస్తారా? ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఏం చేస్తారు? ఆలోచించి దానికి ఏం సమాధానం నేను అక్కడ రాయాలి ఆలోచించి ఆ పేపర్ని పాస్ అయిపోవాలని ప్రయత్నిస్తారా కదా పరీక్షని. కాబట్టి మీరు కూడా మీ ఎదురుగా వచ్చే చిన్న పెద్ద సమస్యలు, పరిస్థితులు ఉన్నా ఏమనుకోవాలి, ఇదొక పరీక్ష, ఇలా పాస్ అవ్వాలి. ఏది కూడా నేను చెయ్యలేను, అసంభవం అనేది లేదు, అందుకని చేయగలము. అందుకే బాబా ఈ పరీక్షను ఎదురుగా పెట్టారు, దీనికి నేను అడ్జస్ట్ అయి నడుచుకోవాలి అంతే. ये क्या हो गया, ऐसा होता है क्या, ये अपनी कमजोरी में भी ये नहीं सोचा कि ये तो होता ही है, ఏంటి ఇలా అయిపోయింది, ఇలా కూడా అవుతుందా, ఇలా కూడా ఉంటాయి పరిస్థితులు అని ఇలా ఆలోచించండి. మీ స్వయం యొక్క బలహీనతల విషయంలో ఏం ఆలోచిస్తూ ఉంటారు? अपने लिए सोचते ये तो होता ही है, इतना तो होगा ही, और दूसरे के लिए सोचते ये क्यों किया, ऐसा क्या किया. इन सब बातों को पेपर समझकर फुल पास होने का लक्ष्य रख करके पास करो. స్వయం కోసం ఏమంటారు, బలహీనతల్ని సమర్థించుకుంటారు స్వయంలో. ఇదంతా మరి అవుతుంటుంది, ఈ మాత్రమైతే మరి మరి ఉంటుంది, మరి ఇంకో ఆప్షన్ లేదు నాకు, అందుకనే నేను ఇలా మరి చేయాల్సి వచ్చింది, ఇలా నడవాల్సి వచ్చింది, ఇలా మరి ఈ మాత్రం డిలప్ అని అయితే ఉంటుంది అని ఇలా సమర్థించుకుంటాను.
ఇతరుల విషయంలో ఏం ఆలోచిస్తారు? వీళ్ళెందుకు ఇలా చేశారు? వీళ్ళేంటి ఇలా చేశారు? ఇలా చేయకూడదు కదా! అలా ఆలోచిస్తారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఒక పరీక్ష అనుకుని ఫుల్ పాస్ అయ్యే లక్ష్యం ఉంచుకొని పాస్ అవ్వండి అని చెప్తున్నారు బాబా. पास होना है, पास करना है और बाप के पास रहना है तो फुल पास हो जाएंगे. समझा? బాబాకు పరీక్షలో పాస్ అవ్వాలి, మరి పరీక్షని పాస్ చేయాలి, దాటి వెళ్ళాలి, పరిస్థితిని దాటి వెళ్ళాలి, పరీక్ష పాస్ అవ్వాలి. ఇంకొకటి బాబాకు పాస్ అంటే దగ్గరగా ఉండాలి. పాస్ అనే దానిలో 3 అర్థాలు ఇస్తున్నారు బాబా ఈరోజు. समझा? अभी मेजॉरिटी रिजल्ट में देखा जाता है कई बातों में तो अच्छी तरह से पास हो गए, सिर्फ अपने पुराने स्वभाव और संस्कार जो कभी कभी नए जीवन में इमर्ज हो जाते हैं, अपने व दूसरों के स्वभाव संस्कार भी टक्कर खाते. ఇప్పుడు మెజారిటీ రిజల్ట్ ఏం చూసారంటే బాబా కొన్ని విషయాలలో చక్కగా పాస్ అయిపోతున్నారు పిల్లలు. కేవలం తమ పాత స్వభావ సంస్కారం అప్పుడప్పుడు కొత్త జీవితంలో ఏదైతే ఇమర్జ్ అయిపోతుందో, పాత ఇప్పుడు కొత్త జీవితం కదా బాబా పిల్లలు అయ్యాక, కానీ పాత స్వభావ సంస్కారం ఉంది కదా, అప్పుడప్పుడు అది వచ్చేస్తూ ఉంటుంది మన నడవడికలో. స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క స్వభావంతో అప్పుడు మనం ఘర్షణ పడుతూ ఉంటాం. మనలో మనం ఘర్షణ పడతాం. నేను చేయలేకపోతున్నాను, సెట్ అవ్వలేకపోతున్నాను, బాబా చెప్తున్నారు ముందుకెళ్ళండి, మన స్వభావంతో మనం ఘర్షణ, ఇతరుల స్వభావంతో ఘర్షణ పడుతూ ఉంటాం. పాత స్వభావాలు అప్పుడప్పుడు వచ్చేయడం వలన अपना कमजोर संस्कार दूसरे के संस्कार से टक्कर खाता. మనలో బలహీన సంస్కారం ఉండిపోయింది, ఇతరుల యొక్క బలహీన సంస్కారము బయటపడినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ये कमजोरी अभी विशेष लक्ष्य को पहुंचने में विघ्न डालती. ఇటువంటి బలహీనత విశేషమైన లక్ష్యానికి చేరుకోవటంలో విఘ్నం వేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఫుల్ పాస్ కే బజాయ్ పాస్ మార్క్ దిలా దేతే హై. ఎప్పుడైతే విశేషంగా తయారవ్వాలనే లక్ష్యానికి మనం చేరలేకపోతున్నామో, మన సంస్కారంలో బలహీనత ఉండడం వల్ల ఏమవుతుంది, పాత సంస్కారాలు మళ్ళీ వచ్చేస్తుండడం వల్ల ఏమవుతుంది, విశేషముగా తయారవ్వాలి అనే లక్ష్యం, విశేష లక్ష్యం ఏదైతే ఉందో అంతవరకు చేరలేకపోతున్నాం. ఫుల్ పాస్ బదులు पास मार्क्स तो आगिपोతున్నాం. ना अपने स्वभाव संस्कार को संकल्प व कर्म में लाओ, ना दूसरे के स्वभाव संस्कार से टक्कर खाओ. మీ స్వభావ సంస్కారాన్ని కూడా పాతవి ఏవైతే ఉన్నాయో బాబా పిల్లలు కాకముందు, ఆ సంస్కారం ఆ స్వభావం మీరు సంకల్పంలో గాని కర్మలో గాని తీసుకురాకండి. మనకు అర్థమైపోతుంది సంకల్పంలో వచ్చినప్పుడే, నా ఆలోచన విధానంలో కల్తీ కొంచెం ఉంది, ఏదో ఈర్ష పడుతున్నాను, లేకపోతే కోపం వస్తుంది, లేకపోతే కంపేర్ చేసుకుంటున్నాను, లేకపోతే అవసరం లేని కోరికల్ని క్రియేట్ చేస్తున్నాను, ఏమైనా అంటే అది శూద్ర జన్మకి సంబంధించిన సంస్కారం అనేది మన సంకల్పం ఉత్పన్నమైనప్పుడే అర్థమైపోతుంది కదా. దాన్ని ప్రాక్టికల్ కర్మల్లో తీసుకురాక, సంకల్పంలో కూడా వెంటనే మనకి మనం టీచర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, నీ సంకల్పం ఇలా ఉండకూడదు, క్లియర్గా ఉండాలి నీ సంకల్పం మనసుకి చెప్పాలి. మనం నువ్వు ఏదైతే సంకల్పం చేసేవో దీనిలో ఈర్ష మిక్స్ అయి ఉంది, కంపేర్ చేసుకోవడం అనేది మిక్స్ అయి ఉంది, లేకపోతే దాతాపన్ అనేది నువ్వు లేదు, విశాలంగా ఆలోచించట్లేదు, క్షమించే గుణం లేదు నీ ఆలోచన, ఏదైనా అలా మనకి మన ఆలోచనలు బట్టి మనకు అర్థమవుతుంది కదా. మన మనసుకి మనం చెప్పి దాన్ని వెంటనే చేంజ్ చేయాలి. ఎక్కువ టైం అది అదే రీతిలో కంటిన్యూ కాకుండా మైండ్లో, ఎందుకంటే పొల్యూట్ అయిపోద్ది మైండ్, కొంచెం అంటుకున్న బురద మళ్ళీ పోవడం కష్టం. అది మనకు టచ్ అవగానే వెంటనే ఇలా ఆలోచించకూడదు, ఇలా బాబాని కూడా కనెక్ట్ అయిపోండి, బాబాతో చెప్పండి, బాబా నా ఆలోచన విధానం ఇలా ఉండకూడదు అని. అలా అంటే పాత స్వభావ సంస్కారాలు మనలో మన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనిపించినప్పుడు సంకల్పం ఉత్పన్నమైన వెంటనే మనకి అర్థమైపోతుంది, దాన్ని అక్కడ కంట్రోల్లో తేవాలి, పాజిటివ్లోకి దాన్ని మార్చాలన్నమాట. కాబట్టి పాత స్వభావ సంస్కారాలు సంకల్పంలో కానీ కర్మలో కానీ మీ జీవితంలోని తేకండి.
ఇతరుల స్వభావ సంస్కారాలతో ఘర్షణ పడకండి. दोनों में सहन शक्ति और समाने की शक्ति की आवश्यकता है. ఇతరుల బాబా చెప్తున్నారు, మన స్వభావ సంస్కారం, ఇతరుల స్వభావ సంస్కారం రెండింటితో కూడా ఘర్షణ పడకుండా ఉండాలి అంటే ఒకటి సహన శక్తి, ఇంకొకటి ఇముడ్చుకునే శక్తి కావాలి అని చెప్తున్నారు బాబా. ये फुल पास के समीप लाने नहीं देती और यही कारण है जो कहा बिलपन कहा आलस्य आ जाता है. ఇది ఫుల్ పాస్ అయ్యే స్టేజ్ కి దగ్గర కానివ్వకుండా చేసేస్తుంది. ఈ స్వభావ సంస్కారాలకు మనం ఛాన్స్ ఇవ్వడం వలన కదా. కాబట్టి ఇదే కారణం అక్కడక్కడ అశ్రద్ధ, సోమరితనం కనిపిస్తుంది. तपस्या वर्ष में मन बुद्धि को एकाग्र करना अर्थात एक ही संकल्प में रहना कि मुझे फुल पास होना ही. కానీ తపస్య సంవత్సరంలో ఒకే సంకల్పం ఉంచుకోండి, మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి. ఏ విషయం మీద? నేను ఫుల్ పాస్ అయి తీరాలి బాబా చెప్పిన అన్ని విషయాల్లో. अगर मन बुद्धि जरा भी विचलित हो तो दृढ़ता से फिर से उसको एकाग्र करो. మనస్సు బుద్ధి విచలితం అవుతుంది ఏదైనా విషయాలలో అంటే దృఢత తెచ్చుకోండి. మీ మనస్సుకి బుద్ధికి ఎక్స్ప్లెయిన్ చేయండి, సంస్కారానికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇప్పుడు దృఢత వస్తుంది. ఇంకోటి, ఇంకెక్కడ లేదు కదా నాకు, ఇంకెక్కడ ద్వారం అయితే నేను తెరిచి ఉంచలేదు కదా. అంటే ఇటు కాకపోతే ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, మనకి కష్టం వచ్చినప్పుడు ఆ ఆప్షన్ అనేది ఇవ్వకూడదు. మనం ద్వారం తెరవకూడదు అంటారు బాబా మాయ మన రావడానికి. కాబట్టి ఒకటి దృఢత అంటే ఆప్షన్ అనేది ఇవ్వకండి. ఎక్స్క్యూజ్ అంటారు లేదా ఆప్షన్ అంటారు. దృఢత మనలో చెదరడానికి కారణం అది అవుతుంది. ఇంకొకటి మనస్సు బుద్ధికి చెప్పుతూ దాన్ని వెనుకపడుతూ ఉండాలి, విచలితం అవుతుంది మనస్సు బుద్ధి అనేటప్పుడు. ఈ విధంగా దృఢతతో మళ్ళీ ఏకాగ్రం చేస్తూ ఉండండి. మీకు అలా అనిపించినప్పుడు దాన్ని అలా వదిలేయకండి విచలితం అయ్యేలాగా. करना ही होना ही है. బాబా చెప్పారు ఇది నేను చేసి తీరాలి, జరిగి తీరాలి అనేది పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ये सब जो भी कमजोरी है उनको तपस्या की योग अग्नि में भस्म करो. దానికోసం చేసి తీరాలి, తయారై తీరాలి అనే దానికోసం ఏది విఘ్నం వస్తుందో అదంతా కూడా ఏం చేయాలి? ఆ బలహీనతలు తపస్సు యొక్క యోగాగ్నిలో భస్మం చేయండి సంవత్సరము అని చెప్తున్నారు బాబా. योग अग्नि प्रज्वलित हो गई है, लगन की अग्नि में अभी भी रहते, लेकिन कभी कभी अग्नि थोड़ी सी परसेंटेज में कम हो जाती है. योग अग्नि ప్రజ్వలితమై ఉందా మీలో? లగ్నం యొక్క అంటే తపన అనే అగ్ని ఇప్పుడు కూడా మీలో ఉంటుంది. బాబా మీద తపన, యోగంలో తపన, పురుషార్థంలో తపన. కానీ అప్పుడప్పుడు కొంచెము అగ్ని యొక్క వేడి పర్సంటేజ్ తగ్గుతుంది అన్నారు బాబా. భుజతిని కమ్ హోతే, ఆరిపోవట్లేదు అగ్ని, లగ్నం అనే అగ్ని, కానీ తగ్గిపోతుందంట వేడి. तेज आग में जो भी चीज डाल लो तो या तो परिवर्तन या भस्म होंगे. తీక్షణంగా కాలుతున్న అగ్నిలో మీరు ఏదైనా వస్తువు వేస్తే ఆ వస్తువు రూపం మారిపోతుంది లేదా భస్మం అయిపోతుంది. అది పరివర్తన్ और భస్మ करने दोनों में तेज आग चाहिए. అంటే ఏదైనా వస్తువు పరివర్తన అయిపోవాలి దాని రూపము, లేదా అది భస్మం అవ్వాలంటే దానికి పెట్టే అగ్గి तीक्षणंगा ఉండాలి అని చెప్తున్నారు బాబా. योग अग्नि है, लगन की अग्नि भी जगी हुई है, लेकिन सदा ही तेज रहे. యోగా అగ్ని మీ దగ్గర ఉంది, లగ్నం అనే అగ్ని కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంది మీలో. తగ్గిందని బాబా చెప్పట్లేదు. తపన అనే అగ్ని, కానీ సదా తీక్షణంగా ఉండాలి అది అని చెప్తున్నారు బాబా. కభీ తేజ్ కభీ కమ్ నీ, అప్పుడప్పుడు తీక్షణంగా ఉంటుంది, అప్పుడప్పుడు తక్కువ అయిపోతుంది అనే స్టేజ్ ఉంటే పనికి రాదు. जैसे यह स्थूल अग्नि में भी अगर कोई चीज अच्छी बनाने चाहते और टाइम पर बनाने चाहते तो अग्नि को उसी रूप में देखेंगे जो चीज समय पर और अच्छी रीति तैयार हो जाए. ఎలాగైతే స్థూలమైన అగ్నితో కూడా కొన్ని పనులు చేసుకుంటాం కదా, కొన్ని వస్తువులు తయారు చేసుకుంటాం మనం, ముఖ్యంగా వంట చేసే దగ్గర. అలా ఏదైనా వస్తువు చక్కగా తయారు చేయాలి అంటే టైంకి
అయిపోవాలి అంటే ఆ వస్తువు, ఆ పదార్థం అగ్నిని ఎప్పుడు ఏ రూపంలో సెట్ చేయాలో సెట్ చేసుకుంటాము. అప్పుడు ఆ వస్తువు, ఆ పదార్థం టైంకి తయారవుతుంది, మంచిగా తయారవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద పాత్రతో మీరు బియ్యం పెట్టండి స్టవ్ మీద, ఒక చిన్న బర్ణాలు ఉన్న స్టవ్ మీద పెట్టండి, ఏమవుతుంది? మంచిగా తయారవుద్దా? ఉడగదు కదా ఆ మూల ఈ మూల. దానికి ఎంత అగ్గి ఇవ్వాలో అంత అగ్గి ఇవ్వాలి. అగర్ బీచ్ మీ ఆగు బుझ जाए तो समय पर चीज तैयार हो सकेगी. మధ్యలో ఆ అగ్గి ఆరిపోయింది అనుకోండి, ఆ పదార్థం తయారవుతుందా? బల్ తయారీ होगी परंतु समय पर नहीं తయారవచ్చేమో కానీ సమయానికి तैयार कदा. तो आपकी योग अग्नि भी बीच बीच में ढीली हो जाती है तो संपन्न बनेंगे लेकिन लास्ट में बनेंगे. మంట ఇబ్బంది పెడుతుంటే ఏమవుతుంది? లేట్ అయిపోతుంది కదా తయారవడం. అలా మీరు కూడా యోగ అగ్ని బాబా మీద తపన, అంటే బాబా చెప్పిన అన్ని విషయాల తపన అగ్ని మధ్య మధ్యలో డీలా అయిపోతే ఏమవుతుంది తెలుసా? సంపన్నం అవుతారు. కానీ ఎప్పుడుకో అయితే అయ్యాం, లేకపోతే లేదు. ఎప్పుడైతే అప్పుడయ్యాం. लेट गा लास्ट लो संपन्न होता है बाबा. लास्ट में संपन्न बनने वाले को फास्ट और फर्स्ट राज्य भाग्य का अधिकार नहीं मिल सकता. लास्ट लो संपन्न అయితే నెమ్మదిగా ఏదో చిన్న 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 పొయ్యి ఎలుగుతూ ఆరుతూ లాస్ట్ కి వస్తువు తయారైతే సంపన్నమైతే బాబా మీకు ప్రాప్తి ఏమి ఇస్తారు? ఫాస్ట్ మరియు ఫస్ట్ రాజ్యభాగ్యం ఏదైతే ఉంటుందో సత్యగా స్టార్టింగ్ నుండి ఆ రాజ్యభాగ్యం పొందలేరు. आप सभी का लक्ष्य फर्स्ट जन्म में राज्यभाग्य करने का है या दूसरे तीसरे जन्म में आएंगे? पहले जन्म में आना है ना. మరి మీరు అందరి లక్ష్యం ఏంటి? ఫస్ట్ జన్మ నుండి వచ్చి రాజ్యం చేయాలా, లేదా రెండో జన్మ మూడో జన్మలో వచ్చినా సరిపోతుందంటారు? మొదటి జన్మలోనే రావాలని ఉంది కదా. మరి మరి అగ్గి దానికి ఎంత తీక్షణం కావాలంత పెట్టండి. మరి తొందరగా సంపన్నం కావాలి, మొదటి జన్మ నుండి రావాలి అంటే तपस्या वर्षात फास्ट पुरुषार्थ कर फर्स्ट जन्म में फर्स्ट नंबर आत्माओं के साथ राज्य में आना. తపస్య సంవత్సరం అంటే ఫాస్ట్ గా పురుషార్థం చేసుకుని ఫస్ట్ జన్మలో ఫస్ట్ నంబర్ ఆత్మలు బ్రహ్మ బాబా ఇంకా ఎవరు ఫస్ట్ జన్మలో వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు రాజ్యంలో రావాలి. మనం घर में साथ चलना है ना, फिर राज्य में भी ब्रह्मा बाबा के साथ आना है. ఇంటికి కూడా తోడుగా వెళ్తాం, మళ్ళీ బ్రహ్మ బాబా దిగి వచ్చి జన్మ తీసుకుని రాజ్యం చెయ్యాలి కదా, బ్రహ్మ బాబాతో పాటు తోడుగా రావాలి. అలాంటి పురుషార్థం చేయాలి. तो समझा तपस्या वर्ष क्यों रखा है? तपस्या संवत्सరం ఎందుకు పెట్టారు? ఏకాగ్రత की शक्ति को बढ़ाओ. ఏకాగ్రత శక్తిని పెంచుకోవటం కోసం. अभी भी ना चाहते भी व्यर्थ चल जाता है. व्यर्थ का तरफ कोई कोई समय शुद्ध श्रेष्ठ संकल्प से भारी हो जाता है. ఇప్పుడు కూడా ఇన్ని రోజుల నుండి జ్ఞానం వింటున్నారు. వారం రోజులు, నెల రోజులు, 2 నెలలుగా, సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినా ఇంకా వ్యర్థం నడుస్తుంది. తూకం వేస్తే బాబా శ్రేష్ఠ సంకల్పాలు ఒకవైపు, ఇంకొక వైపు వ్యర్థ సంకల్పాలు రెండు తూకం వేస్తే మనలో మనము శ్రేష్ఠ సంకల్పాల కన్నా వ్యర్థ సంకల్పాల పల్లెం తూకంలో కిందకు వచ్చేస్తుంది, బరువుగా ఉంది. తపశ్చాత్ వ్యర్థ సంకల్పకి సమాప్తి. కానీ ఈ సంవత్సరం ఏం చేయాలి? తపస్సు అంటే ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేయండి అన్నారు బాబా. క్యూంకి ఏ సమాప్తి సంపూర్ణతకు లాయేగి. ఎందుకంటే వీటిని సమాప్తి చేసినప్పుడే సంపూర్ణత అనేది మనలో వస్తుంది. సమాప్తికి బినా సంపూర్ణత నెహి ఆయేగి. సమాప్తి అనేది చేయకుండా దేన్ని మనం ఉండకూడదు, ఇది కూడదు అనుకుంటున్నాం, దాన్ని సమాప్తి చేయకుండా సంపూర్ణత రాదు. तो आज के दिन से तपस्या वर्ष आरंभ कर रहे हो. కాబట్టి ఈ రోజు నుండి తపస్య సంవత్సరం ప్రారంభిస్తున్నారు. ఉమంగ్ ఉత్సాహ के लिए बाप दादा मुबारक दे रहे हैं.
ఉల్లాస ఉత్సాహాలు పెట్టుకున్నారు ఈ సంవత్సరం ఇలా జరుపుకోవాలని. దానికి బాబ్దాదా అభినందనలు చెప్తున్నారు. चारों ही सब्जेक्ट में फुल पास होने की मार्क्स लेनी है, ऐसा नहीं समझना कि मेरे 3 सब्जेक्ट तो ठीक है, सिर्फ एक में कमी है. బాబా చెప్తున్నారు 4 సబ్జెక్ట్స్ లో కూడా ఫుల్ మార్క్స్ తీసుకోవాలి. ఇలా అనుకోకండి 3 సబ్జెక్టులలో నేను బాగానే ఉన్నాను, ఒక సబ్జెక్టే లోపం ఉంది పర్వాలేదులే పాస్ అయిపోతాను, అలా అనుకోకండి. फुल पास हो जाएंगे नहीं, फिर भी पास की लिस्ट में आएंगे. ఒక సబ్జెక్ట్ లోపం ఉంటే ఫుల్ పాస్ అవుతారా? పాస్ అనే లిస్ట్ లో వచ్చేస్తారు, ఫుల్ పాస్ కాకపోవచ్చు. ఫుల్ పాస్ అర్థాత్ 4 సబ్జెక్ట్ మీ ఫుల్ మార్క్స్. ఫుల్ పాస్ అవ్వాలంటే 4 సబ్జెక్ట్స్ లోని फुल मार्क्स संपादिंचुकोवाली. सदा हर आत्मा के प्रति कल्याण की भावना, चाहे वो आपकी स्थिति को हिलाने की भी कोशिश करे, लेकिन कल्याण करने वाले के ऊपर भी कल्याण की भावना, कल्याण की दृष्टि, कल्याण की वृत्ति, कल्याणमय कृति, इसको कहा जाता है कल्याणकारी आत्मा. बाबा చెప్తున్నారు సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ధారణ చేయండి. వారు మీ స్థితిని కదిలించటానికి నిమిత్తం అవుతారు, కారణం అవుతారు మీ స్థితిని అప్ డౌన్ చేయడానికి. అలాంటి వాళ్ళ పట్ల కూడా కళ్యాణ భావన ఉంచుకోండి. ఆ కళ్యాణం చేసే వారిపైన కూడా కళ్యాణ భావన, కళ్యాణం యొక్క దృష్టి, కళ్యాణం యొక్క వృత్తి, కళ్యాణం చేసే కృతి వాళ్ళ పట్ల. వాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళగానే ఉండాలి, వాళ్ళకి సుఖం ఇవ్వాలి, వాళ్ళ పట్ల మనం కష్టము అనుకోకుండా వాళ్ళ అభివృద్ధిని ఆశించాలి. వాళ్ళని వాళ్ళ అంటే ఆ మహత్వం మనసులో నుండి మనం ప్రతి వ్యక్తి యొక్క మహత్వం ఉంచుకొని కళ్యాణం యొక్క వృత్తి, కృతి, దృష్టి ఉంచుకోవాలని చెప్తున్నారు బాబా. ఇస్కో కహా జాతా హై కళ్యాణకారి ఆత్మ. అప్పుడే కళ్యాణకారి ఆత్మ అంటారు. శివ కా అర్థ భీ కళ్యాణకారి అనతో శివ జయంతి అర్థాత్ కళ్యాణకారి భావన. శివుడు అంటే అర్థం కళ్యాణకారి అంటారు కదా. శివ జయంతి అంటేనే కళ్యాణకారి భావన ధారణ చేయాలి. कल्याण करने वाले के ऊपर कल्याण करना ये तो अज्ञानी भी करते, अच्छे के साथ अच्छा चलना ये तो सभी जानते, लेकिन अब कल्याण की वृत्ति वाले को अपने कल्याण की वृत्ति से परिवर्तन करो या क्षमा करो. బాబా చెప్తున్నారు మన ప్రతి కళ్యాణం చేసేలాగా ఉండే వాళ్ళు మంచి భావంతోని, వాళ్ళతో మనం మంచిగా నడుచుకుంటాం, మంచి వాళ్ళతో. అది అజ్ఞానంలో జ్ఞానం తెలియని మనుషులు కూడా చేస్తారంటున్నారు బాబా కదా. ఇంత జ్ఞానం విని రోజు మురళిని విని మనము అదే చేస్తే వాళ్ళు నాకు సహయోగం ఇవ్వలేదు కదా, నేను ఎందుకు సహయోగం ఇవ్వాలి? లౌకికల్లో ఆలోచిస్తారు కదా, వాళ్ళు ఎంత పెట్టారు, మనం మళ్ళీ వాళ్ళ కార్యక్రమంలో మనం ఎంత ఇవ్వాలి అంటే స్థూలమైన వస్తువుల విషయం కాదు, సూక్ష్మంగా ఉండేటటువంటి విషయాలు మనము లెక్క పెట్టుకోకూడదు. నాకెంత గౌరవం ఇస్తున్నారు, నాకెంత ప్రాధాన్యత ఇస్తున్నారు, నా మాటకి ఎంత విలువ ఇచ్చారు, అప్పుడే నేను వాళ్ళ మాటకు విలువిస్తాను కాదు. అక్కడ విషయము కరెక్ట్ గా జరగడం కోసం మన మాటకు వాళ్ళు విలువ ఇవ్వని మనుషులైనా వాళ్ళ మాట మంచిది ఉంటే మన విలువ ఇచ్చి నడవచ్చు, ఏముంది కదా. ఇది ఏమంటారు? కళ్యాణ భావన. ఆ కళ్యాణ వృత్తితో ఉన్న వాళ్ళు మీ కళ్యాణ వృత్తితో వాళ్ళని పరివర్తన చేయండి లేదా క్షమించండి. పరివర్తన నబి కర్ సక్తే, క్షమాతో కర్ సక్తే ఉన్నా, వాళ్ళని మార్చేయలేం మనం, కానీ క్షమించడం అయితే చేయగలం కదా. కొన్ని కండిషన్స్ అలా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఎంత ప్రయత్నించినా పరివర్తన వల్ల రా, కానీ క్షమించడం అయితే చేయగలరు కదా. మాస్టర్ క్షమా కే సాగర్ హోనా తో ఆప్కి క్షమ ఉస్ ఆత్మ కే లియే శిక్ష హో జాయేగి. మీరు క్షమిస్తే మాస్టర్ క్షమాసాగర్లు కదా, మీరు క్షమించినట్లయితే క్షమించి వదిలేస్తాం కదా, తెలిసి తెలియనట్లు చూసి చూడనట్లు వాళ్ళని మనం అంటే పట్టించుకొని దాన్ని మనం వాళ్ళని బార్ చేసి వాళ్ళతోని వాదించి చెయ్యం. ఇది కరెక్ట్ కాదు వీళ్ళు నడుచుకునేది, కానీ దాన్ని నేనేమి పాయింట్అవుట్ చేయను, నేనేం చేయాలో నేను ఎలా నడుచుకుంటానని క్షమించేసి విషయాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతాం కదా మనం. అప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మన ద్వారా దొరుకుతుంది, ప్రేరణ, శిక్షణ అనేది దొరుకుతుంది. వాళ్ళలో వాళ్ళు రియలైజ్ అయ్యే ఛాన్స్ ఇస్తాం మనం. परमानेंट चेंज होता है వాళ్ళలో. అప్పుడు आजकल शिक्षा देने से कोई समझता, कोई नहीं समझता, ये करो तो ये शिक्षा हो जाएगी,
ఎందుకంటే ఈ రోజుల్లో మన మాటలతో ఇలా నడుచుకోండి, అలా నడుచుకోండి శిక్షణ ఇస్తే ఎవరికి అర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అందుకే మనం క్షమించేసి శుభ భావనలు పెట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళకి అది శిక్షణగా వెళ్ళిపోతూ ఉంటది మన నుండి. క్షమా అర్థాత్ శుభ భావనకి దువాయి దేనా, సహయోగ్ దేనా. క్షమించడం అంటే లోపల నుండి శుభ భావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడం, వాళ్ళకి सहयोग मैडम। शिक्षा देने का समय अभी चला गया, अभी स्नेह दो, सम्मान दो, क्षमा करो। शिक्षा नीचे टाइम వెళ్ళిపోయింది, ఇప్పుడు స్నేహం ఇవ్వాలి. ఇప్పుడు సీజన్ ఏ నడుస్తుంది, అందరికీ స్నేహం ఇవ్వండి, సన్మానం ఇవ్వండి, క్షమించండి, शुभ भावना रखो, शुभ कामना रखो, यही शिक्षा की विधि है। इलांటి వాళ్ళ మీద శుభ భావన శుభ కామన ఉంచుకోండి, ఇదే शिक्षण इच्छे पद्धति। वो विधि अब पुरानी हो गई तो नई विधि आती है ना, ఆ విధి పాతదైపోయింది, నేను చెప్తాను మీరు వినాలి అనేది. మనం క్షమిస్తూ స్నేహం ఇస్తూ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. तपस्या वर्ष में इस नई विधि से सर्व को और समीप लाओ। तपस्या సంవత్సరాల ఈ కొత్త పద్ధతిని ఆచరిస్తూ ఇంకా అందరినీ సమీపానికి తీసుకురండి అని చెప్తున్నారు బాబా. सुनाए था ना कि दाने कुछ तैयार हो भी गए हैं लेकिन माला भी तैयार नहीं, धागा भी है, दाने भी है, लेकिन दाना दाने के समीप नहीं, इसलिए माला तैयार नहीं है। బాబా రిజల్ట్ చెప్తున్నారు పిల్లల్ని. పూసలన్నీ రెడీగా ఉన్నాయంట బాబా దగ్గర మాల తయారు చేయడానికి, దారం కూడా రెడీగా ఉంది, కానీ పూస పక్కన పూస ఇంకా కూర్చటం అవలేదు అని చెప్తున్నారు బాబా. అంటే పూసకు పూస దగ్గరికి రావట్లేదు మాల తయారవడానికి. तपस्या वर्ष में बाप समान तो बनना ही है। अपनी रीति से दाना तैयार है लेकिन संगठन में समीपता में तैयार नहीं है। వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు బాగానే ఉంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే చేసుకున్నాను, కానీ సంఘటనలో పూస దగ్గర అయ్యే ఆ స్టేజ్లో ఇంకా తయారయ్యలేరు. బాబా ముందు ఒక పాయింట్ చెప్పారు కదా, మన స్వభావ సంస్కారంతో మనం ఘర్షణ పడడం, ఇతర స్వభావ సంస్కారంతో ఘర్షణ పడడం, అలాంటి బలహీనతలు ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, సమీపత అనేది రావడం లేదు. तो तपस्या वर्ष में बाप समान तो बनना है लेकिन दाना दाने के समीप भी आना है। తపస్య సంవత్సరంలో బాబా సమానం అవ్వాలని పురుషార్థం చేస్తున్నారు, చెయ్యండి, కానీ పూస దగ్గరగా ఉండాలి మేము అనేది కూడా లక్ష్యం పెట్టుకోండి. ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప ధారణ. समझा? बाकी योगी ते योगी है सदा योगी जीवन में ही रहना। ఇంకా మిగిలిందంతా మీరు ఎప్పుడు యోగిగా ఉండేవారు కల్పపూర్వం, ఇప్పుడు యోగి అయ్యారు, యోగి జీవితంలోనే సదా ఉండండి అని చెప్తున్నారు బాబా. డ్రామా కి హర్ సీన్ కో న్యారే ప్యారే బన్ దేఖ్తే చలో, డ్రామా కి హర్ సీన్ ప్యారీ హే, డ్రామాలో ఉన్న ప్రతి సీన్ కూడా మంచిదే ఉంది కాబట్టి అతీతంగా ప్రియంగా ఉంటూ చూడండి దాన్ని సాక్షిగా. दुनिया के लिए जो अप्यारी सीन है वो आपके लिए प्यारी है। ప్రపంచ దృష్టిలో అతి అప్రియమైన సీన్ నడుస్తుంది డ్రామాలో, బాధపడుతున్నారు అందరూ, కానీ మనకి అది కూడా ప్రియమైందే అని చూస్తున్నాం డ్రామాని మనం. जो भी होता है उसमें कोई राज भरा हुआ होता है, राज को जानने से कभी किसी बात में किसी दृश्य में नाराज नहीं होंगे। ఏది జరుగుతుందో మన కంటి ఎదురుగా దాని రహస్యం మన బుద్ధిలో నిండి ఉంది. డ్రామా రహస్యం బుద్ధిలో ఉంది కదా, నాటకం ఇది ఫిక్స్ అయిపోయింది, సినిమా రీల్ ఏది షూట్ అయిపోయింది అది రిపీట్ అవుతుంటే దాన్ని మనం అలా జరగకూడదు ఇలా జరగకూడదు దాన్ని మార్చేయాలంటే మార్చేయగలము, లేదు కదా. కాబట్టి ఈ రహస్యము తెలుసుకుంటే ఎప్పుడు ఏ విషయాలను చూసి, ఏ సమస్యలను, ఏ దృశ్యాలను చూసి असंतृप्ति चंदर विसुगु चंदर। राज को जानने वाले नाराज नहीं होते, राज को ना जानने वाले नाराज होते। रहस्याన్ని తెలుసుకోకుండా ఉండేవారు అసంతృప్తి చెందుతారు, విసుగు చెందుతారు అని చెప్తున్నారు బాబా. डबल विदेशी भी इस बार शिव जयंती मनाने टाइम पर पहुंच गए हैं। डबल विदेशीలు కూడా టైంకి చేరుకున్నారు శివరాత్రి జరుపుకోవటానికి. దృఢ నిశ్చయక కి జానాయే తో పहुंच गए ना, దృఢ నిశ్చయం ఉంది, ఎలాగైనా మధుబన్ చేరుకోవాలి.
బాబా జయంతి రోజు అని చేరుకున్నారు. जाए ना जाए ये सोचने वाले रह गए, अभी तो ये कुछ भी नहीं है, अभी तो होना है। अभी प्रकृति ने फुल फोर्स की हलचल शुरू नहीं की है, करती है लेकिन फिर आप लोगों को देखकर थोड़ा ठंडी हो जाती है। కొంతమంది వెళ్ళాలా వద్దా పరిస్థితులు బాగలేవని ఆలోచించారు. అప్పుడేదో అంటే అప్పుడు నాకు తెలిసి ఇరాక్ వార్ అవి అప్పుడు ఇరాన్ వాళ్ళది వార్ జరిగింది కదా, ఆ మూమెంట్ పరిస్థితులు ఉన్నాయి. బాబా చెప్తున్నారు వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడైతే ఎవరు రావాలనుకున్నారు వాళ్ళు వచ్చేసారు. ప్రకృతి ఫుల్ ఫోర్స్ లో అలజడి ఇంకా ప్రారంభించలేదు, అలజడి జరుగుతుంది కానీ ఆగిపోతుందంట మళ్ళీ ప్రకృతి అలజడి తెచ్చి. ఎందుకంటే మిమ్మల్ని చూసే చల్లబడిపోతుంది ప్రకృతి, సత్యగాని తీసుకురావట్లేదు అది. वो भी डर जाती कि मेरे मालिक तैयार नहीं, ఒకవేళ నేను విజృంభించేస్తే ఈ క్షణంలో ఆట సమాప్తి అయిపోతే నాకు మాలికులు ఎవరు ఉన్నారు? ఇప్పుడు రాజా అయి ఉంటే కదా నేను వాళ్ళ ఎదురుగా ఇప్పుడు దాసిగా వెళ్ళాలి. కిస్కి దాసి బనే నిర్భయం ఉన్నా, ఎవరికి దాసి అవుతాను నేను ఇప్పుడు ఒకవేళ విజృంభించేస్తే అని ప్రకృతి ఆలోచిస్తుంది. నిర్భయంగా ఉన్నారు కదా, ప్రకృతి విజృంభిస్తే భయమా? నిర్భయంగా ఉన్నారా? डरने वाले तो नहीं हो ना, लोग डरते मरने से और आप तो है ही मरे हुए, पुरानी दुनिया से मरे हुए हो ना. ప్రపంచంలో మనుషులు అమ్మో వినాశనం అయితే చచ్చిపోతాము అని భయపడతారు, కానీ మీరు చనిపోయే ఉన్నారు. చనిపోయే వాళ్ళకి భయం ఏంటి? పాత ప్రపంచం నుండి చనిపోయారు కదా, నई दुनिया में जीते हो, पुरानी दुनिया से मरे हुए, तो मरे हुए को मरने से क्या डर लगेगा? और ट्रस्टी हूं ना, अगर कोई भी मेरापन होगा तो माया बिल्ली म्याव म्याव करेगी. కొత్త ప్రపంచంలో ఇప్పుడు మీరు కొత్తగా జన్మ తీసుకున్నారు, పాత ప్రపంచం నుండి చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి చావంటే ఇంకేంటి భయం ఉంటుంది? ఒకటి జన్మ మారిపోయింది మీది, చనిపోయారు. ఇంకొకటి ట్రస్టీ, నిమిత్త మాత్రం నేను అని అయిపోయారు కదా. లేదు అంటే నాది దుంది ఇంకా నాది అనే భ్రాంతి ఉందా? నాది అంటే మాయా పిల్లి మ్యావ్ మ్యావ్ అని వస్తుందంట. మ్యావ్ మ్యావ్ అంటే మీనింగ్ ఏంటి? మయావు నేను రానా మీ దగ్గరికి అనుకుని వస్తుందంట మాయ పిల్లి అయి. ఎప్పుడు? మీరాపన్ నాది ఉండేటప్పుడు. आप तो हो ही ट्रस्टी, शरीर भी मेरा नहीं, కానీ మీరు ట్రస్టీ అయిపోయారు కదా, నిమిత్త మాత్రం అయిపోయారు. శరీరం కూడా మీది కాదు. ఇప్పుడు लोगों को मरने का फिक्र होता है या चीजों का या परिवार का फिक्र होता है, आप तो हो ही ट्रस्टी. మనుషులకి వాళ్ళ వస్తువులు నాది అని చింత ఉంటది, వస్తువులు లేదా పరివారం. అందుకు చావు అంటే చింత భయం ఉంటది వాళ్ళకి, మమకారం నా వాళ్ళు నాది అనేది ఉంటుంది కాబట్టి. కానీ మీకు ఏది లేదు కదా, ట్రస్టీ అయిపోయారు కదా, అంత బాబాది. ఇల్లు బాబాది, సాలరీ బాబాది, ధనం బాబాది, తింటున్నది బాబా పెడుతున్నది తింటున్నాను. పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలు బాబా పిల్లలు, ట్రస్టీ అయిపోయారు కదా. న్యారే హునాకి తోడా తోడా లాగా అతీతం అయిపోయారా? కొంచెం మీకు आकर्षण ममकार मुंदा, बॉडी कौन सा से तो थोड़ा थोड़ा लगाओ. इसलिए तपस्या तज्वाला स्वरूप निर्भय దేహాభిమానం ఇంకేదైనా ఉండిపోతే మీకు ఆ ఆకర్షణ ఉంటుంది నాది అని. అందువలన తపస్సు అంటే జ్వాలా స్వరూపంగా తయారవ్వండి, నిర్భయంగా తయారవ్వండి. అచ్చా, दोनों मुरब्बी दादियां सुन रहे देख रहे हैं. इधर प्रियమైన दादीलू विंटू उन्नारू. कुछ नवीनता देखनी चाहिए ना. बाप दादा ने पहले भी सुनाया कि एक ही वाणी की सेवा, दूसरी फरिश्ता मूठ और शक्तिशाली स्नेहमयी दृष्टि की सेवा. ఏదైనా కొత్తతనం నవీనత కావాలి కదా. బాప్ దాదా ముందు కూడా చెప్పారు, ఒకటి వాచ సేవ, రెండవది ఫరిస్తా మూర్తి అయి శక్తిశాలి స్నేహమై దృష్టి ఇస్తూ సేవ. कुछ समय इनको ये सेवा का पाठ मिला हुआ है. అయితే దాదీలా హెల్త్ బాగాలేదు, అప్పుడు మాట్లాడము ఆ సేవ చెయ్యట్లేదు. వీళ్ళది కొద్ది రోజుల కోసం ఇప్పుడు ఫరిస్తా రూపంలో దృష్టి ఇచ్చే సేవా పాత్ర
నడుస్తుంది దాదిల్ది అని చెప్తున్నారు బాబా. आदि सेवा अन्य और कर्म की सेवा तो करती रहे, इस विधि की सेवा का ये भी ड्रामा में है, अंत में यही सेवा रह जाएगी. ఆదిలో వాచా సేవ కర్మణ సేవ అయితే చేస్తూనే వచ్చారు దాదిలు, కానీ ఇప్పుడు ఈ విధి సేవ యొక్క ఈ విధి దృష్టితో సేవ చేయడం ఇది కూడా డ్రామాలో ఉంది. ఈ టైంలో మీరు ఇది ప్లే చేయాల్సి, అందుకే అనారోగ్యం వచ్చింది. అంటే ఎక్కువ తిరిగేసి వాచా సేవలో చెప్పినా బస్ సభలో వచ్చి దృష్టి ఇచ్చి వెళ్ళడం, లేదా ఎవరు ఎదురుగా వెళ్తే వాళ్ళతో కలవడం. జానకి దాది హెల్త్ ఎంత డిస్టర్బెన్స్ ఉండేదంటే 1980 తర్వాత నుండి ఎప్పటికప్పుడే అందరూ సీరియస్గా ఉంది వచ్చేయండి అంటే అందరూ వచ్చేయడం మళ్ళీ వెళ్ళిపోవడం, చాలా అప్ డౌన్ ఉండేది. తర్వాత అకస్మాత్తుగా ఎంత యాక్టివ్ అయిపోయారంటే 90s తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోయారు దాది. అప్పుడైతే 2 నెలలు 3 నెలలు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చేది అనమాట. బాబా చెప్తున్నారు ఈ దృష్టితో సేవ ఏదైతే సేవ చేయటానికి ఛాన్స్ కోసం ఇది వచ్చింది ఈ అనారోగ్యం. ఈ అలవాటు అయిపోతుంది కదా, ఇదే సేవ లాస్ట్ కి మిగిలిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఏ పార్ట్ తోడే సమయకి నేను మిలా ఫిర్ भी मुरा भी बच्चे हैं ना, కొద్ది రోజుల కోసం ఈ అనారోగ్యం ఉన్నన్నాళ్ళు దృష్టితో సేవ చేసే పాత్ర మీకు దొరికింది అన్నారు బాబా. అయినా అల్లారి ముద్దు పిల్లలు కదా, ఇన్హోకే హిసాబ్ కితాబ్ చుక్తూ హోనే మే బి సేవా హై. నిమిత్తమైన వారు ఏదైనా అనారోగ్యం వచ్చినా, బాబా సేవకు నిమిత్తమైన వారికి ఏదైనా అనారోగ్యం వచ్చినా లెక్కాచారాలు అనేక జన్మలు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసుకుంటున్నాము ఒకటి, అందులో కూడా సేవే జరుగుతుందంట. బాబా సేవకు అంకితం అయిపోయాము, మనకు అనారోగ్యం వచ్చింది, దాని ద్వారా కూడా సేవే ఉంది అని చెప్తున్నారు బాబా. నిమిత్త హిసాబే లేకిన్ రాజ్ సేవా కా హై. నిమిత్త మాత్రం జబ్బు అనేది లెక్కాచారం కర్మఫలంగా వచ్చింది అది, కానీ దానిలో రహస్యం సేవ అనేది ఇమిడి ఉంటుంది. बेहद के खेल में ये भी एक वंडरफुल खेल है, दोनों का पार्ट भी నవీనత है. అనంతమైన ఆటలో ఇది ఒక అద్భుతమైన ఆట నడుస్తుంది. ఇద్దరు దాదీల పాత్రలో కూడా నవీనత వచ్చేసింది అని చెప్తున్నారు బాబా. ఏ జల్దీ జల్దీ హిసాబ్ కితాబ్ చుక్తు కర్ సంపన్నత ఆ సంపూర్ణతకి సమీప్ జారీ. దాదీలు ఇద్దరు కూడా తొందరగా లెక్కాచారాన్ని కంప్లీట్ చేసుకొని సంపూర్ణత వైపు దగ్గరకు వెళ్తున్నారు. అందుకే ఈ వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చింది. अकेले नहीं जाएंगे, ये कोई नहीं सोचा हर एक को चुप करना ही, लेकिन कोई सिर्फ चुप करता है, कोई चुप करते भी सेवा करते. ఒంటరిగా వెళ్ళాము కదా, ప్రతి ఒక్కరూ ఫినిష్ చేసుకుని వెళ్ళాల్సింది, ఊరికనే అలా వెళ్ళలేం మనం. ప్రతి ఒక్కరూ లెక్కాచారాలు, కొంతమందికి జబ్బులు రాకపోవచ్చు, ఏవో ఒకటి ఆస్తి గొడవలను ఇంకేవో గొడవలను ఇంకేదో మన స్వభావం మనకి అంటే ఎంత జ్ఞానం వింటున్నా ఆచరణలో పెట్టలేము, మన స్వభావం అలాగ ఉంటుంది. అది కూడా ఒక లెక్కాచారమే ఈ కర్మల బోజ. అలా రకరకాల రీతిలో సమాప్తి కావాల్సిందే లెక్కాచారం. ఈ రోజు బాబా చెప్పేది అయితే ముఖ్యంగా వ్యాధి, శారీరక వ్యాధి దాదీలకు ఉంది కదా, దాన్ని తీసుకొని చెప్తున్నారు బాబా. కొంతమంది అయితే లెక్కాచారం సమాప్తి చేసుకుంటున్నాను అన్నట్టనే ఉంటుంది, దాని మీదే కాన్సెస్, నేను రోగి అయిపోయాను, నీరసం అయిపోయాను, నేనేం చేయలేను. అది వ్యాధి అంటే లెక్కాచారాన్ని ఫినిష్ చేసుకుంటున్న కండిషన్. కానీ కొంతమంది పిల్లలు లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవటంలో కూడా సేవ అనేది చేస్తున్నారు. అంటే వైబ్రేషన్స్, ఇన్స్పిరేషన్స్ మన ద్వారా ఇతరులకి వెళ్ళడం. వ్యాధి టైంలో కూడా వీళ్ళు ఎలా ఉంటున్నారు, డాక్టర్స్ కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. దాదీని చూడండి, దాదీని చూసినప్పుడు డాక్టర్ సేవ జరిగింది. సారీ విజయీ బన్ గయేనా, సబ్కి దువాओं की दवा भी सूली से कंटा कर देते. అందరూ విజయీగా అయిపోయారు కదా, ఆశీర్వాదాలు ఉన్నాయి కదా అందరివి, సేవ చేసిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు అనే ఔషధం, మెడిసిన్, దానివల్ల శూలం లాంటి జబ్బు కూడా ముళ్ళులాగా తేలిపోయింది దాదీలకు అని చెప్తున్నారు బాబా. హిసాబ్ కితాబ్ కే ప్రభావ మే నహీ ఆయి, దోనో ఠీక్ హో గయే. లెక్కాచారం వచ్చింది కానీ దాని ప్రభావంలో వాళ్ళు పడలేదు.
ఇద్దరు కూడా సెట్ అయిపోయారు వాళ్ళ ఆరోగ్యము అని చెప్తున్నారు బాబా. సిర్ఫ్ పర్హేజ్ మీ హే, రెస్ట్ బి పర్హేజే. అయితే తగ్గిన తర్వాత కొంచెం రెస్ట్ కదా, అది కూడా ఒక పథ్యం పాటిస్తున్నారు అంతే, ఇంకా వ్యాధి ఏం లేదు. जैसे खाने में परहेज होती है, ये फिर चलते फिरते बोलने की परहेज है. स्नेह क्या नहीं कर सकता है, లేకపోతే తినడంలో కూడా మనకి ఏదైనా వచ్చినప్పుడు ఇది తినకూడదు అది తినకూడదు పథ్యం పాటిస్తాం కదా, అలాగే నడవడము తిరగటము మాట్లాడడములో కూడా మనం ఎంతవరకు మాట్లాడాలి మాట్లాడకూడదు, నడవాలి తిరగాలి, అది కూడా ఒక పథ్యం కొద్ది రోజుల కోసం వచ్చింది మీకు అంతే అంటున్నారు బాబా. स्नेह क्या नहीं कर सकता है, कहावत है स्नेह पत्थर को पानी कर सकता, तो ये बीमारी नहीं बदल सकता क्या. స్నేహం అనేది రాయిని కూడా నీరుగా కరిగించేస్తుంది అని చెప్పారు, ఒక నానుడి ఉంది. అటువంటప్పుడు బాబా మీద ఉన్న స్నేహం మనకు మన రోగాన్ని మార్చలేదా, బదల్తో గయినా, అందుకే మారిపోయింది దాదీలకి వచ్చినా కానీ. హార్ట్ కి బీమారీ బదల్ గయి, హార్ట్ డిసీజ్ వచ్చిందంట కానీ చేంజ్ అయిపోయింది. ఎవరైతే అలాంటి మహాన్ స్థితిలో ఉంటారో ఆ రిపోర్ట్లు వచ్చేటప్పటికి అన్ని ముందు ఉండేది కానీ వెంటనే అది డేంజరస్ అనేది కూడా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంటారు. చూడండి, పత్తర్ సే పానీతో హోగైనా తో ఏ ఆప్ సబ్కా ప్యార్. రాయి లాంటి సమస్య నీరైతే అయిపోయింది కదా ఇప్పుడు, ఆ కొంచెం కూడా పోతుంది. ఇది మీ అందరి యొక్క ప్రేమ, అంటే బాబా పిల్లలందరూ దాది పైన పెట్టుకున్న ప్రేమ ఆశీర్వాదాలతోనే జరిగింది అంటున్నారు బాబా. बाकी अब सिर्फ पानी रह गया, पत्थर खत्म हो गया, रेस्ट में रहने से दोनों के चेहरे चमक गए, परिवार का प्यार भी बहुत मदद देता है. నీరు మాత్రం మిగిలింది, రాయి అయితే పోయింది. ఇప్పుడు రెస్ట్ లో ఉంటే, రెస్ట్ లో ఉన్నారు అందుకే ముఖం మెరుస్తుంది, పరివారం యొక్క ప్రేమ కూడా మీకు చాలా సహయోగం ఇస్తుంది అని చెప్తున్నారు దాదీలతో. अच्छा, चारों ओर के सर्व विश्व कल्याण की श्रेष्ठ भावना रखने वाले, चारों ओर के ऐसे दृढ़ संकल्प करने वाले, तपस्या द्वारा स्वयं को विश्व को परिवर्तन करने वाले, एकाग्रता की शक्ति से एक रस तीव्र स्थिति में रहने वाले ऐसे तपस्वी आत्माओं को, स्नेही आत्माओं को, सदा बाप के साथ रहने वाली आत्माओं को, सदा भिन्न भिन्न विधि से सेवा में साथी रहने वाले बच्चों को महापरमात्मा जयंती की मुबारक और याद प्यार स्वीकारो और साथ साथ नमस्ते. నల్లివేపులో ఉన్న విశ్వ కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావన పెట్టుకునే పిల్లలకు, నల్లివేపులో ఇలాంటి దృఢ సంకల్పదారి అయిన పిల్లలకు, తపస్సు ద్వారా స్వయాన్ని విశ్వాన్ని పరివర్తన చేసే వారికి, ఏకాగ్రత శక్తితో ఏకరస స్థితిలో ఉండే పిల్లలకు, ఇలాంటి తపస్వి ఆత్మలకు, స్నేహి ఆత్మలకు, సదా బాబా తోడులోనే ఉండే ఆత్మలకు, సదా రకరకాల విధి ద్వారా సేవలో బాబాకు సాథీగా అయి ఉండాలనే పిల్లలకు, అలాంటి ఇటువంటి పిల్లలందరికీ మహాపరమాత్మ జయంతి యొక్క శుభాకాంక్షలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించండి. దాంతోపాటు నమస్తే చెప్తున్నారు బాబా. మనందరం చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. वरदान, समय और परिस्थिति प्रमाण अपनी श्रेष्ठ स्थिति बनाने वाले अष्ट शक्ति संपन्न भव. సమయము మరియు పరిస్థితి అనుసారం తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటటువంటి అష్టశక్తి సంపన్నంగా కండి. సమయం మరియు పరిస్థితి అనుసారం తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునేటటువంటి అష్టశక్తి సంపన్నంగా కండి. जो बच्चे अष्ट शक्तियों से संपन्न है वो हर कर्म में समय प्रमाण परिस्थिति प्रमाण हर शक्ति को कार्य में लगाते हैं. ఏ పిల్లలు అష్టశక్తులతో సంపన్నంగా ఉంటారో వాళ్ళు ప్రతి కర్మలో సమయానుసారం పరిస్థితి అనుసారం ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు అని చెప్తున్నారు బాబా. పరిస్థితి అనుసారం సమయం అనుసారం ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగిస్తారు. उन्हीं अष्ट शक्तियां इष्ट और अष्ट रतन बना देते. వాళ్ళలో అష్టశక్తులు ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళని ఇష్ట దేవతలుగా
అష్టరత్నాలుగా తయారు చేసేస్తూ ఉంటాయి అవి. ऐसे అష్టశక్తి సంపన్న ఆత్మయి జైసే సమయ జైసే పరిస్థితి వైసే స్థితి సహజ్ బనా లేతి. ఇలాంటి అష్టశక్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మలు ఎలా ఉంటారు తెలుసా? ఎలాంటి సమయము, ఎలాంటి పరిస్థితి, అలాంటి స్థితిని సహజంగా తయారు చేసేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. అనే ఉంటాయి. అష్టశక్తులతో నిండుగా ఉండేటటువంటి ఆత్మలు ఎలాంటి సమయమో, ఎలాంటి పరిస్థితో, అలాంటి స్థితిని వారిది వారు తయారు చేసేసుకుంటారు. ఉన్కి హర్ కదమే సఫలత సమాయి రేతు. అష్టశక్తులు లేని వాళ్ళు ఎలా ఉంటారు? నేను ఇలా అనుకున్నాను, ఇలా ఉంటే నేను అడ్జస్ట్ కాలేను అంటారు కదా. పరిస్థితి అనేది చెప్పి రాదు, చేసి రాదు. సమస్య అనేది కొన్ని కొన్ని అంటే ఏమంటారు దాన్ని, ప్రిడిక్ట్ చేయగలం. ఇది పరిస్థితి రాబోతుంది, దానికి నేను ఇది రెడీగా ఉండాలి. కొన్ని ప్రిడిక్ట్ చేయలేం. కొన్ని వ్యవహారాలు కానీ, కొన్ని పరిస్థితులు కానీ, అవి అనుకోకుండా అన్నింటికీ మనం ఎవరు రెడీగా ఉండాలంటే అష్టశక్తులు మనలో ఉండాలి. ఉన్కి హర్ కదమే సఫలత సమయ రీతి. ఎవరు అలాగా ఆ పరిస్థితిని బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి వాళ్ళ ఆ శక్తుల్ని తెచ్చేసుకొని స్వయాన్ని మలుచుకుంటారో, అలాంటి స్థితి తయారు చేసుకుంటారో, ప్రతి అడుగులో సఫలత ఉంటుంది వాళ్ళకి. కోయి భీ పరిస్థితి ఉన్హే శ్రేష్ఠ స్థితి సే నీచే నహీ ఉతార్ సక్తే. ఏ పరిస్థితి వాళ్ళ ఎదురుగా వచ్చినా వాళ్ళ యొక్క శ్రేష్ఠ స్థితి నుండి వాళ్ళని కిందకి తీసుకొని రాలేదు అది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ జో కర్మ హమ్ కరెంగే హమేं एक और करेंगे. ये स्लोगन सदा स्मृति में रहे तो कर्म श्रेष्ठ हो जाएंगे. ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు అదే చేస్తారు అని ఈ స్లోగన్ సదా మీరు స్మృతిలో ఉంచుకున్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా తయారైపోతుంది. బాబా ఈరోజు చాలా విషయాలు చెప్పారు కదా. ఏకాగ్రత, ఏకరస స్థితి, ఇది ఉంటేనే విశ్వ పరివర్తన అవుతుంది. పవిత్రతే కా దృఢ సంకల్పమే మహాన్ సంకల్పం. ఈ ప్రతిజ్ఞ దానివల్లే మహాశివరాత్రి అయింది అని చెప్తున్నారు బాబా. శివరాత్రి అంటేనే వజ్రతుల్య జీవితం అంది ప్రారంభమైన రోజు, సదా భాగ్యవాన్గా అయిన రోజు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? అంధకారం, రాత్రి అనే పదం కూడా ఎందుకు వచ్చిందంటే మనం ఎవరు, బాబా ఎవరు చూడలేని, తెలుసుకోలేని స్థితిలో ఉంది మన బుద్ధి. అప్పుడు బాబా వచ్చి యథార్థమైన జ్ఞానం, ప్రకాశం ఇచ్చారు. అందుకే శివరాత్రి అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? బాబాను బిందువుగానే భక్తులు తెలుసుకున్నారు, కానీ బిందువుతో పాటు సింధుని కూడా తెలుసుకున్నారు మీరు. ఇంకా తపస్సు అంటే దృఢత, ఏకాగ్రత, ఈ రెండు పెంచుకోండి. చేసి తీరాల్సిందే, తారే తీరాల్సిందే, దృఢత ఉండాలి. బాబాను చక్కగా చూసి ఆలోచించి అర్థం చేసుకొని బాబా పిల్లలైతే అది దృఢంగా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది బాబాతో మన లైఫ్. ఎవరో చెప్పారు, విన్నాము, ఏదో బయట బయట ప్రభావాలతో ఉంటే డెప్త్లోకి నడవలేం, మనం ఈ జ్ఞాన మార్గంలో లోతుల్లోకి వెళ్ళలేం. అది కూడా బాబా అటెన్షన్ కలిగించారు. ఇప్పటి వరకు అలా కాదు, ఏదో బాగుంది అని వస్తున్నాను కానీ నాకు ఏమీ అంత లోపల నుండి తగలలేదు అంటే కొంచెం దాన్ని పరిశీలించుకోండి. బుద్ధి యొక్క నేత్రాన్ని తెరిచి చక్కగా చూసి అర్థం చేసుకుని నడవండి అన్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? బాబా మీద నిశ్చయం ఉంది అందరికీ, కానీ అప్పుడప్పుడు కొంచెం పరిస్థితులు వచ్చినప్పుడు హల్చల్లోకి వచ్చేస్తున్నారు. ఆ హల్చల్లో రావడం వల్ల నిరంతర స్థితి ఉండడం లేదు, సహన శక్తి పర్సంటేజ్ తగ్గిపోతుంది.
చిన్న చిన్న వాటికి అలజడిలో రావడం వలన బాబా చెప్తున్నారు తపస్సు అంటే ఇంకా అన్ని సబ్జెక్టులో సర్వశక్తుల్లో సర్వ సంబంధాలు స్వభావ సంస్కారాలు అన్నింట్లో కూడా 100% పాస్ అవ్వాలి. ఫుల్ పాస్ అయి చూపించండి. పాస్ విధానారు లేకపోతే ఫుల్ పాస్ అయిన అవ్వాలి. పాస్ వరకే ఉండకూడదు అంటున్నారు బాబా. దానికోసం ఏం చేయాలి? ఏదైనా సమస్య పరిస్థితి వస్తే ఎందుకు ఇది వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, వాళ్ళు ఇలా నా కోసం చెప్పారా, అందుకే ఇది పరిస్థితి వచ్చింది, అవన్నీ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన వాళ్ళు అవన్నీ ఆలోచించరు. ఎవరిచ్చారు ఈ క్వశ్చన్, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ఆలోచించారు కదా. అలా పరీక్ష అనుకోండి, ఏదైనా విషయము సమస్య వచ్చినప్పుడు ఫుల్ పాస్ అవ్వాలని లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? పాత స్వభావ సంస్కారాలు ఇమర్జ్ కాకుండా చూస్తుంది. ఇతరుల మీలో ముందు పాత స్వభావ సంస్కారాలు ఇమర్జ్ అవ్వకుండా గమనికి పెట్టుకుంటే సంకల్పంలో కర్మలో వాటిని యూజ్ చేయకూడదు నేను అని దాని మీద అటెన్షన్ పెడితే ఇతరుల భావ స్వభావాలతో కూడా ఘర్షణ పడం మనం. దీనికోసం సహన శక్తి, ఇముడ్చుకునే శక్తి రెండు అవసరం ఉంటాయి ఈ ఘర్షణ అనేది పోవాలంటే. ఇంకా ఏం చెప్తున్నారు? ఒకే సంకల్ప మనసు బుద్ధిని ఒకే వైపు ఏకాగ్రం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఏకాగ్రము అనే దాని నుండి ఏమైనా విచలితం అవుతుంది మనస్సు బుద్ధి అంటే దాన్ని మరొకసారి చెప్పి కూర్చోపెట్టి దృఢత అనేది తెచ్చుకొని ఏకాగ్రత వైపు తీసుకురండి మనస్సు బుద్ధిని. ఇంకా ఏం చెప్పారు బాబా? బాబా మీద లగ్నము అనే అగ్ని లేదు అని చెప్పటానికి లేదు, ఉంది. కాకపోతే కొంతమందికి వంట చేసినప్పుడు ఏది ఏ పదార్థానికి అంటే దానిలో కూడా ఒక పదార్థం తయారైనప్పుడు కూడా కంటిన్యూ ఒక మంట పెట్టం కదా, కాసేపు ఒక మంట, తర్వాత కొంచెం మీడియమా సిమ్మా అలా మార్చుకుంటూ ఉంటాం. అలా మీరు కూడా తయారవ్వాలంటే ఈ తప్పన యోగం అనే అగ్ని ఇప్పుడు ఎలా ఉండాలి అలా మారాలి అన్నారు బాబా. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో తీక్షణ అగ్ని కావాలి. మీరు ఫస్ట్ రాజ్యంలో రావాలి అంటే బాబాతో పాటు యోగం అనే అగ్ని, తపన అనే అగ్ని, తీక్షణమైన అగ్ని ఉండాలి, జ్వాల స్వరూపం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? 4 సబ్జెక్ట్స్ లో కూడా ఫుల్ పాస్ అవ్వాలి. ఈ తపస్య సంవత్సరంలో వ్యర్థ సంకల్పాలను ఫినిష్ చేయాలి. తూకంలో వేస్తే అవి ఎక్కువ ఉన్నాయి శ్రేష్ఠ సంకల్పాల కన్నా. ఇప్పుడు వాటిని సమాప్తి చేస్తే కానీ మీరు సంపూర్ణం వైపు వెళ్ళలేరు, సంపూర్ణం కాలేరు అని చెప్తున్నారు బాబా. అకల్యాణం చేసే వారి పైన కూడా కళ్యాణ భావన, కళ్యాణ వృత్తి, కళ్యాణ దృష్టి, కళ్యాణ కృతి పెట్టుకోవాలి అని చెప్తున్నారు బాబా. మంచి వాళ్ళతో మంచి వాళ్ళగా నడుచుకుని ఎవరైనా నడుచుకుంటారు, అది గొప్పతనం కాదు. దీనికోసం ఏం చెయ్యాలి? స్నేహం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సన్మానం ఇవ్వాలి, క్షమించాలి, శుభభావన పెట్టుకోవాలి, శుభకామన పెట్టుకోవాలి. ఇదే ఎవరినైనా మనం తయారు చేయటానికి విధి, ఎవరినైనా ఇన్స్పైర్ చేయటానికి, వాళ్ళని రియలైజ్ చేయించటానికి విధి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో మనం మాటలతో ఎవరు వినేది లేదు అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఈ ఇండివిజువల్ రీతిలో మీరు నేను బాగా యోగి, నేను బాగా జ్ఞాని, నేను బాగా తయారైపోయాను అని ఉండొచ్చు, తయారయ్యారు. కానీ సంఘటనలో కూడా కలవండి, పూసక పూస దగ్గర రావాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఏది పరిస్థితి అకల్యాణం యొక్క పరిస్థితి, అప్రియమైన పరిస్థితి, అలాంటి సీన్ డ్రామాలో నడుస్తున్నా మనకైతే ఏది అప్రియమైన సీన్ లేదు. ఎందుకంటే డ్రామాలో ఉన్నదే షూట్ అయిపోయిందే జరుగుతుందన్నమాట. ఈ రహస్యం తెలుసుకొని చూసే వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడరు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా?
ప్రకృతి అయితే రెడీగా ఉందంట, కానీ ప్రకృతి పతి, ప్రకృతి సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు మీరు రెడీగా లేకపోవడం వల్ల అది మళ్ళీ వెనక్కి అయిపోతుందంట. చిన్న చిన్న పరిస్థితులు అలజడి వచ్చినా కూడా ఇలాగే ఉంటే చాలే అనుకుంటున్నారా? చావంటే భయపడే వాళ్ళు ఉంటారు, వినాశనం అంటే. ఎప్పుడో పాత ప్రపంచం నుండి చనిపోయారు కదా ఒకటి. ఇంకొకటి ట్రస్ట్ అయిపోయారు కదా, నాది, నా కుటుంబం, నా వాళ్ళు, నా సంబంధికులు, నా వస్తువులు, నా పరద ఏం లేదు కదా, వదిలి వెళ్ళడానికి ఇంకా మీకేం భయం? పాత ప్రపంచం నుండి చనిపోయి ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి చావంటే భయం ఏంటి? నాది నాది బాడీ కాన్షియస్ ఉంటే అప్పుడు వెళ్ళడానికి భయపడతారు అంటున్నారు బాబా. జ్వాల స్వరూపంలో ఉండాలి, వినాశనంలో కూడా భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏదైనా వ్యాధి వచ్చినా దాదీలు ఎలాగైతే సేవ జరిగిందో వాళ్ళ ద్వారా, మామూలు పురుషార్థి, సాధారణ పురుషార్థిలు అయితే వ్యాధి యొక్క ప్రభావంలో పడిపోతారు, కానీ దాదీలు అలా పడలేదు. హార్ట్ ప్రాబ్లం అది, కానీ రాయి నీరైపోయినట్టు దాని స్టేజ్ మారిపోయిందంట దాదీల్లో. కాబట్టి నిమిత్తంగా ఉన్న వాళ్ళకి జబ్బు వచ్చిన, వ్యాధి వచ్చిన దానిలో కూడా సేవే ఇమిడి ఉంది అనే ధైర్యంతో మనం నిలబడాలి. కన్ఫ్యూజ్ అయిపోవడం, కదిలిపోవటం అలా అంటే బాధపడిపోవటం అలా ఉండకూడదు. మన ముఖంలో కూడా, ఆలోచనలో కూడా చేంజ్ అనేది రాకూడదు అనమాట. అది బాబా ఈరోజు చెప్పారు. దాన్ని ఏమంటారు? వ్యాధిని, కర్మభోగాన్ని సమాప్తి చేసుకుంటూ దానిలో కూడా సేవ జరగడం. ఒకటి ఉంటుంది కేవలం లెక్కాచారాన్ని సమాప్తి చేస్తారు, బెడ్ మీద పడి ఉంటారు. ఇంకొకటి ఉంటుంది దాన్ని ఈజీగా తీసుకొని బెడ్ మీద పడి ఉన్నాం, దాన్ని సేవ మన ద్వారా ఇన్స్పైర్ చేస్తాం అందరినీ. కష్టపడిపోయి రాణి సిమెంట్ మోసి కాదు చేసేసేది, స్థూలంగా మనం కష్టపడిన. ఇప్పుడు దాని పరిసరపులో దృష్టి ఇచ్చి సేవ చేస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. ఆ కొద్ది టైంలో అనారోగ్యం ఇబ్బంది పెట్టినప్పుడు దీనికి కారణం సేవ చేసి ఆశీర్వాదాలు జమ అయి ఉన్నాయి కదా, ఆ ఆశీర్వాదాలు పనిచేస్తే మనకి వ్యాధి వచ్చినప్పుడు. అందుకే సేవ ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కొన్ని సమయాల్లో కొంతమంది చెప్తారు అనుభవం, మోకాళ్ళ నొప్పికి రాలే, కానీ వచ్చాక సేవ చేసాక మోకాళ్ళ నొప్పి పోయిందంటారు కొంతమంది, తగ్గిపోయింది. తలనొప్పి ఉండేది కానీ మీరు చెప్పారని వచ్చానకి ఈ సేవ చేశాను ఈ గంట తర్వాత నాకు తలనొప్పి మిగిలిపోయింది. పక్కేళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మురళి చదవడానికి కూర్చునే ముందు ఇంకేదో స్టేజ్ ఉంటుంది, మురళి చదివేటప్పటికి, క్లాస్ అయిపోయేటప్పటికి అది చేంజ్ అయిపోతుంది. మొన్నది కూడా ఏట వెళ్ళిపోయిందో తెలియదు అలా. కాబట్టి వ్యాధి అనుభవించటానికి కూడా సేవ రూపంలోకి అది మారిపోవాలి అంటున్నారు బాబా. ఇంకా వరదానాలు ఏం చెప్తున్నారు? అష్టశక్తులను ఉపయోగించే సమయం, పరిస్థితి అనుసారం మీ శ్రేష్ఠ స్థితి తయారు చేసుకునే వాళ్ళగా అయితేనే ఏమవుతుంది? సఫలత పొందుతారు. మీరు ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని కిందకి దించలేదు. అష్టశక్తుల్ని ఎప్పుడు ఏది ఉపయోగించాలో ఉపయోగించే స్థితి రావాలి మీలో. నేనే కర్మ చేస్తే నన్ను చూసి అందరూ చేస్తారు అనేది ఈ స్లోగన్ గుర్తుంచుకుంటే కర్మ శ్రేష్టంగా అవుతుంది. అచ్చా, ఓం శాంతి. तपस्या बाबा तुम सा बदलेंगे धरती आकाश, करके तपस्या बाबा तुम सा बदलेंगे धरती आकाश, बने फरिश्ता उड़ते आए बाबा अब तेरे
पलकों से सजे हुए